ప్రారంభించక మునుపు ప్రార్థన చేసుకొని ఈ బైబిల్ స్టడీని మనం ప్రారంభం చేసుకుంటాం. ప్రేమగల మా పరిశుద్ధమైనటువంటి అన్ని నావుల కంటే ఉన్నతంగా హెచ్చించబడిన ప్రభువ, మమ్మల్ని ప్రేమించి గొప్ప రక్షణ మాకు ఉచితంగా అనుగ్రహించారు. అందుచేత మీ పాద సన్నిధి రావడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. మా దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకోవడానికై ఈ సాయంకాలం మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నా. యోహాను స్వార్త 15:5 మీరు సెలవిచ్చారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరన్నారు. నిజమే ప్రభువా, మానవ జ్ఞానం చేత మీ వాక్యాన్ని వివరించలేము, మానవ జ్ఞానం చేత నీ వాక్యాన్ని అర్థం చేసుకోలేము, మానవ ప్రయత్నం బట్టి మీ వాక్యానికి లోబడడం కూడా సాధ్యం కాదు. కనుక నీపై ఆధారపడుతున్నాము. వినే మా అందరికీ, చెప్పే నీ దాసునికి మీ కృప, మీ ప్రత్యేకమైన ఆత్మాభిషేకపు సహాయం మాకు అనుగ్రహించి నీ నామమును మహిమపరచుకుంటారని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మా యొక్క గమనాగమనములన్నీ కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపే కేంద్రీకరించగలటకు, ఆ దేవుని యొక్క దివ్య ముఖ దర్శనం చేసుకోవడానికే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనము మొదటి యోహాను పత్రికను మనం స్టడీ చేస్తా ఉన్నాము. ఇప్పటికి 6 స్టడీస్ అయిపోయినాయి. ఇవాళ 7th స్టడీ. బహుశా నేను అనుకుంటున్నాను ఇవాళతో ఈ మొదటి యోహాను పత్రికను మనం ముగించేస్తాం. ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి, ఒక పత్రికను మనం స్టడీ చేసేటప్పుడు రచయిత ఈ పత్రిక ఎందుకు రాశాడు అనేది చాలా ప్రాముఖ్యం. దాన్ని మొదటి యోహాను పత్రిక పరిచయము అనే టైటిల్తో ఈ స్లైడ్ మీ ముందు నేను పెట్టాను. ఎందుకు రాశాడు? 4 విషయాలు కనపడతాయి. ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటారు. ఆల్రెడీ అందులో రాసి పెట్టాడు. నేను అది కూడా చదివితే, ఇది లాస్ట్ క్లాస్ కాబట్టి బహుశా చదివి వినిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. 1:4, మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు వ్రాయుచున్నాను. అంటే దేవునితో సహవాసం చేయటం అనేది ఈ మొదటి యోహాను పత్రిక యొక్క కేంద్రీకృతమైనటువంటి సందేశం కాబట్టి ఆ మాట నేను కలిపాను. దేవునితో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో మన సంతోషం పరిపూర్ణమవుతుంది. అందుకు ఆయన రాశాడు. రెండో వచనము, 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎందుకు రాస్తున్నాడు? పాపం చేయొద్దు అని. తర్వాత ఈ ప్యాసేజ్ అంతా కూడా మనం చదివితే మనకేమర్థమవుతుందంటే, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళు పాపము చెయ్యరు. ఒకవేళ పాపం చేసినా పాపంలో కొనసాగరు. సో అది మనకు రెండవదిగా మనకు అర్థమవుతుంది. మూడవది, 2వ అధ్యాయము 26వ వచనంలో, మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. ఎందుకు రాశాడు? యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధులు బయలుదేరి వచ్చారు, వాళ్ళు మోసం చేస్తారు. అందుకనే దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో ఎవరు మోసం చేస్తారు అనే విషయాన్ని బాగా గ్రహిస్తారు వాళ్ళు. సో దాని గురించిన హెచ్చరిక చేయడానికి రాశాడు. 4వది, 5వ అధ్యాయం 13వ వచనం అంటాడు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎందుకు రాస్తున్నా అంటే, ఎవరైతే దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తు వారని అర్థం. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవము గలవారు. నిత్య జీవము గలవారు అంటానికి ఈ రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ దేవునిలోని జీవము మీలో ఉంటుంది అని. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నిత్యము జీవించేవాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు వారి యొక్క జీవాన్ని నాలో సమృద్ధిగా కుమ్మరిస్తాడు. ఇది మనకి ఎప్పటికీ మర్చిపోకుండా బాగా గుర్తు పెట్టుకోవాలి, మనం తెలుసుకోవాలి. we should know that we have life of Christ dwelling within us. ఈ విషయం మనం వినడానికి మనం మర్చిపోకూడదు. అపోస్తలుడైన యోహాను ఈ పత్రిక రాయటానికి అది ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క పత్రికకు ఒక టైటిల్ ఇచ్చాం. ఏమిటి ఆ టైటిల్? యేసే క్రీస్తు కనుక ఆయనను ప్రేమించండి. ఏ మెస్సయ్య
అభిషక్తుడు వస్తాడని చెప్పి పాత నిబంధనలో భక్తులు రాశారో, ఆ మెస్సయ్య అనే ఆ క్రీస్తే ఈ యేసు అని బాప్తిస్మిచ్చి యోహన్ చెప్పాడు. 4 సువార్తలు కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సత్యం అది. కనుక యేసే క్రీస్తు కాబట్టి ఆ యేసు క్రీస్తును ప్రేమించాలి. ఈ మొదటి యోహన పత్రిక సారాంశం అంతా అదే. దాన్ని 5 భాగాలుగా మనం చేశాం. ఈ 5 భాగాల్లో కూడా మనం ప్రాముఖ్యమైనటువంటి ఒక ట్రూత్ మనం నొక్కి చెప్పేది ఏంటంటే, దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయటం అనేది 2 డైమెన్షనల్ ఆస్పెక్ట్ అది. అంటే దేవుడు మనల్ని సంధిస్తాడు. మనము దేవునికి రెస్పాండ్ అవుతాం. దేవుడు దాన్ని స్వీకరిస్తాడు. సో దేవుడు నన్ను సంధిస్తున్నప్పుడు నేను స్వీకరిస్తాను. నేను దేవునికి తిరిగి స్పందించినప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. దేవుడు నాతో ఎలా మాట్లాడతాడు? దివ్యమైన వాక్యం చేత మాట్లాడతాడు. రెండవది, దేవుడు తన దివ్యమైన పరిశుద్ధాత్మ ద్వారా నన్ను ఈ లేఖనంలోని ట్రూత్స్ ని నాకు తెలియపరుస్తూ మాట్లాడతాడు. దేవుడు ఆ దేవుని ఆత్మచేత నింపబడిన, దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి సహ విశ్వాసుల ద్వారా, దేవుని ప్రజల ద్వారా దేవుడు నన్ను సంధిస్తాడు. నేను దేవునికి ఎలా స్పందిస్తాను? నేను దేవునికి ఎలా స్పందిస్తానంటే, దేవుని యొక్క వాక్యంలో నుండి నన్ను ఏ విధంగా అయితే నన్ను సంధిస్తాడో, దానికి అదే మోతాదులో, అదే పరిమాణంలో దేవునికి స్పందనగా అటు ప్రార్థన ద్వారా కానివ్వండి, అటు కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా కానివ్వండి, ఆరాధన ద్వారా కానివ్వండి, ఆయనను వెంబడించే నేపథ్యంలో ఆయన అప్పగించినటువంటి సేవ పరిచర్యలు చేసే విధానంలో కానివ్వండి, దేవునికి ఇష్టడుగా ఉండడానికి ఆ దేవునితో కలిసి చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మనం సహవాసం అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇది 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 బైలాటరల్, అంటే 2 డైమెన్షనల్ ఫెలోషిప్ అని చెప్పాలి. గతంలో దాని గురించినటువంటి కొంత ఉపోద్ఘాతం కూడా మీకు ఇవ్వబడింది. బహుశా మీకు గుర్తు ఉండే ఉండాలి. విశ్వాసి విశ్వాసుతో సహవాసం చేస్తాడు. విశ్వాసి దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ఏవైతే అనుభవించాడో, ఏవైతే పొందుకున్నాడో, ఏ కృపావరాలైతే కలిగి ఉన్నాడో వాటిని ప్రజ్వలింప చేయడం ద్వారా ఇతరులతో సహవాసం చేసి ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. ఈ సహవాసం చేయటంలో ఏం జరుగుతుందంటే, ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది, నేను కూడా ఆధ్యాత్మికంగా తృప్తి పొందుతాను, నేను కూడా కట్టబడతాను. క్షేమాభివృద్ధి పొందుట అంటే కట్టబడుట అని అర్థం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో ఆ మాట రాసి కింద దాని మీనింగ్ రాస్తాడు. క్షేమాభివృద్ధి పొందారు అని చెప్పి కింద కట్టబడుచున్నారని పదం రాస్తాడు. సో ఈ మొదటి యోహాను పత్రికలో దేవునితో సహవాసం చేసేవాళ్ళు దాని గురించినటువంటి వివరణ మనం చూడొచ్చు. మొదటి అధ్యాయం సారాంశం ఏంటంటే, దేవునితో సహవాసం చేసేవాళ్ళు సత్యాన్ని ఎరుగుతారు, సత్యాన్ని అభ్యసిస్తారు. రెండో అధ్యాయంలో దేవునితో సహవాసం చేసేవాళ్ళు రూపాంతరం చెందుతారు. దేవుడు లాగా ఆయన ఏమై ఉన్నాడో నేను కూడా అలాగే బద్ధుడనై ఉన్నాను. మూడో అధ్యాయం యొక్క సారాంశం, దేవునితో సహవాసం చేసేవాళ్ళు పాపము చేయరు. ఒకవేళ పాపం చేసినా పాపములు నిలిచి ఉండరు. పాపమును అధిగమించి పాపమును ఓవర్టేక్ చేస్తారు. సో పాపంలో కొనసాగరు. నాలుగో అధ్యాయం సారాంశం ఏంటంటే, దేవునితో సహవాసం చేసేవాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తారు. లాస్ట్ క్లాస్ లో దాని గురించినటువంటి వివరణ మనం చూసాం. ఐదో అధ్యాయంలో దేవునితో సహవాసం చేసేవాళ్ళు లోకాన్ని జయిస్తారు. ఇవాళ దాని గురించి మనం స్టడీ చేయబోతున్నాం. అలాగే మరొకసారి ఆ ఒక్కొక్క అధ్యాయంలోని కొన్ని మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. మొదటి అధ్యాయంలో మనం ఏం చూసాం? 2 భాగాలుగా విభజించాము. దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఇతరులతో కూడా సహవాసం చేస్తారు. దేవునితో సహవాసం చేయడం అంటే దేవుని యొక్క జీవ వాక్యం ద్వారా ఆ దేవుని యొక్క వెలుగును కలిగి ఆ దేవుని యొక్క సత్యముతో నేను ప్రభావితం చేయబడతాను. ఆ చేయటం ఏమవుతుందంటే, నేను దేవునితో సహవాసం చేస్తాను అంటే దేవుని యొక్క జీవ వాక్యం ద్వారా దేవుడు నాతో సహవాసం చేస్తాడు. అప్పుడు దేవుని యొక్క వెలుగు చేత నేను వెలిగించబడతాను. దేవుని యొక్క సత్యమును నాలో ప్రభావితం చేయటం వల్ల నాలో కన్విక్షన్స్ కలుగుతాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి నాకు ఒప్పుకొన చేసినప్పుడు నాలో దైవ చిత్తానుసారమైన దుఃఖం కలుగుతుంది. నేను పశ్చాత్తాపడతాను.
నేను చేసిన ఈ పాపంకి క్షమించండి అని ఏ సత్యమునైతే దేవుడు నాకు వెలిగింపచేస్తాడో ఆ సత్యం విషయంలో దేవునితో నేను ఒప్పందం చేసుకుంటాను. యేసుక్రీస్తు రక్తం చేత నేను శుద్ధి చేయబడతాను. ఇది దేవుని యొక్క స్పందన, మన స్పందన కన్ఫెషన్. ఇది మొదటి అధ్యాయంలో ఆ దేవునితో సహవాసం చేయటం వల్ల సత్యాన్ని అభిషిస్తాను, మొదటి 4 వచనాలు. రెండవది, దేవునితో సహవాసం చేయటం వల్ల పరిశుద్ధతలో పురోగతి సాధిస్తాను. సో అంచెలంచెలుగా క్రీస్తు యేసు వారి యొక్క సారుకు నేను ఎదుగుతాను. అది మొదటి అధ్యాయం యొక్క సారాంశం అని చెప్పాలి. అలాగే రెండో అధ్యాయం యొక్క సారాంశము 6 భాగాలుగా రెండో అధ్యాయాన్ని విభజించడం జరిగింది. క్రీస్తుని ఎరిగిన వారు పడిపోవచ్చు, కానీ తిరిగి సమకూర్చబడతారు. ఏం చేతనంటే యేసుక్రీస్తు మనకు ఉత్తరవాదిగా మాత్రమే కాకుండా న్యాయాధిపతిగా ఆయన మన పక్షంగా తండ్రి కుడిపార్శ్వన విజ్ఞాపన చేస్తాడు. కనుక నన్ను ఆ దేవుని యొక్క తీర్పు నుండి, ఉగ్రత నుంచి నన్ను తప్పిస్తాడు, తిరిగి నన్ను సమకూరుస్తాడు, నన్ను రెస్టోర్ చేస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యోనా పాత నిబంధన గ్రంథమైనప్పుడు కూడా యోనా జీవితంలో దేవుడు ఆ ఆ ఆ రియలైజేషన్ తీసుకొచ్చాడు, ఆ పశ్చాత్తాపాన్ని కలుగజేశాడు, యోనాను తిరిగి సమకూర్చాడు. రెండవదిగా క్రీస్తుని ఎరిగిన వారు ఆయనను ప్రేమించుట్లో ఎదుగుతారు. ఒక మాట చూస్తే చాలా మంచిది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన మాట. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మీరు దయచేసి నాతో పాటు చూడండి. ఏమంటాడు చూడండి, 5, 6 వచనాల్లో. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొను వాడు ఆయన ఎలాగూ నడుచుకుననో అలాగే తానును నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఆయన్ని ఎరుగుతారు. ఆయన ఎరిగే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా ఆయనకు లాగానే ఇతరులను ప్రేమించడం మనం నేర్చుకుంటాం. మూడో భాగం, ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఇతరులను అంటే సహోదరులు సహ ఉదరములను ఉద్భవించే వాళ్ళని కూడా ప్రేమిస్తారని 7 నుండి 11 వరకు చెప్పిన మాటలు మనం చూసాము. ఆ తర్వాత సంఘము పురోగతి సాధించే నేపథ్యంలో పిల్లలుగా ఉంటారు, రక్షించబడిన ప్రతి వారు పిల్లలుగా చేయబడతారు, ఆ తర్వాత యవనస్తులుగా ఎదుగుతారు, ఆ తర్వాత తండ్రులుగా అవుతారు. వాళ్ళు ఆ యవనస్తుడు ప్రత్యేకంగా దేవుని వాక్యం ఆ వారిలో నిలిచి ఉంటుంది కనుక వాళ్ళు బలవంతులుగా ఉంటారు, వాళ్ళు సాతానును జయించే వాళ్ళుగా ఉంటారు. తండ్రులు దేవుని ఎరిగిన వారు, ఆది నుండి ఉన్నవారిని ఎరిగిన వారు, వారు తిరిగి తండ్రులు ఎందుకు అవుతారంటే పిల్లల్ని కంటారు. అంటే క్రీస్తు యొద్దకు అనేకులను నడిపించే వ్యక్తులుగా ఉంటారు. ఆ తర్వాత క్రీస్తుని ప్రేమించే వారు శోధనలు జయిస్తారు. ఎటువంటి శోధనలు? అది శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, లోకము అని దానికి ఒక వ్యవస్థ. లోకం అంటే ఒక వ్యవస్థ. దాని గురించిన వివరణ మనం గతంలో చూసాం. ఆ తర్వాత క్రీస్తు వెలుగు అంటే దేవునితో సహవాసం చేసేటప్పుడు దేవుని ఎరిగిన వారు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎదిగేవాళ్ళు శోధనలు జయించడం మాత్రమే కాకుండా క్రీస్తు విరోధులను, వారి తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలను గ్రహిస్తారు. ఆ ఆ విచక్షణ జ్ఞానము వాళ్ళకు ఉంటుంది. దాని సమ్మరి ఎలా చూసామంటే మొదటి అధ్యాయంలో జీవవాక్యము, ఆ వాక్యములో నుండి వెలుగు, ఆ వెలుగు నాకు సత్యాన్ని నాకు బోధపరుస్తుంది. అప్పుడు రెండో అధ్యాయంలోని సారాంశం ఏంటంటే ఆ ప్రేమ చేత నేను ప్రభావితం చేయబడి దేవుని ప్రేమను నేను రుచిస్తాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, అలాగే ఇతరులను నేను ప్రేమిస్తాను. అది రెండో అధ్యాయం యొక్క సారాంశం. మూడో అధ్యాయం మనం ఏం చూసామంటే 4 భాగాలుగా చేయబడింది. దేవునితో సహవాసం చేసేవాళ్ళు పాపంలో కొనసాగరు, క్రీస్తు కొరకు నిరీక్షించే వాళ్ళు పవిత్రంగా జీవిస్తారు. పాపంలో కొనసాగరు మాత్రమే కాదు, ఎందుకు అంటే యేసుక్రీస్తు రెండోసారి తిరిగి వస్తాడు. ఆయన వస్తాడు అని ఆ నిరీక్షణ ఏం చేస్తుందంటే ఆయన సన్నిధుల్లో నిలబడడానికి, యోగ్యంగా ఉండటానికి కావలసినటువంటి అవసరత ఏమిటి అంటే పరిశుద్ధత. సో పరిశుద్ధంగా జీవించాలి అని వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనను చూచినప్పుడు ఆయనను పోలి ఉంటాము, ఆయనను ఉన్నట్లుగానే మనం చూస్తాం. ఆ నిరీక్షణ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకంలో పాపం విషయంలో కకృతి పడకుండా, రాజీ పడకుండా, పాపము అని ఏదైతే అవగాహన పరిశుద్ధాత్మ లేఖనాల ద్వారా మనకు పొందుపరిచాడో ఆ పాపమును అసహించుకుంటారు, పాపంలో పడకుండా పవిత్రంగా జీవిస్తారు.
రెండవది, క్రీస్తు కొరకు నిరీక్షించే వాళ్ళు ఆయన యందు నిలిచి ఉంటారు. అంటే ఆయనకు విధేయత చూపుతారు. ఆయన యందు నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే ఆయనకు విధేయత చూపుట అని. మూడవదిగా, క్రీస్తు కొరకు నిరీక్షించే వాళ్ళు సహోదరుల అవసరతలు తీరుస్తారు. సహోదరుల అవసరతలు ఏవైతే ఉంటాయో ఆ అవసరతలు తీర్చడానికే దేవుడు నాకు వనరులు చేకూర్చున్నాడు అని ఏం చేస్తారంటే, ఎవరైతే తారసపడతారో ఇది యాక్చువల్‌గా పరీక్ష. అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఎందుకు ఇస్తాడంటే, అది భూ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులతో మనం సంపద పెంచుకోవడానికి కాదు గానీ, మన అవసరానికి మించి దేవుడు ఎప్పుడైతే ఇస్తాడో దాన్ని మనం ఏం చేస్తామంటే, తోటి విశ్వాసులతో బ్రదర్ అండ్ సిస్టర్ అంటే మీనింగ్ అదే. ఒక కుటుంబంలో బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఏం చేస్తారంటే, వాళ్ళకు కలిగిన దాన్ని సమిష్టిగా పంచుకుంటారు. విశ్వాసులు తమ 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 తమకు తారసపడే లేక తమకు దేవుడు అటువంటి పరిస్థితులు, అటువంటి వ్యక్తులు గనక ఎప్పుడైతే వాళ్ళు కలిసేలా చేస్తాడో, తెలిసేలా చేస్తాడో, ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు. వారి అవసరతలు తీరుస్తారు. ఆ తర్వాత క్రీస్తు కొరకు నిరీక్షించే వాళ్ళు దోషారోపణ లేకుండా చూసుకుంటారని మనం 3వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఖచ్చితంగా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. నేను చదువుతాను చూడండి. 19, 20, 21 వచనాలు. ఎందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎందువలన? మాటతో కాకుండా, నాలుకతో మాత్రమే కాకుండా, క్రియతోనూ, సత్యముతోనూ ప్రేమించడం అంటే సహోదరుల అవసరతలు తీరుస్తారు. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగియున్నాడు గనుక, మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనిడల దేవుని ఎదుట ధైర్యము కలవారమగుదుము. ఆయన యందు నిలిచి ఉన్నామంటే ఆయనకు విధేయత చూపించే వాళ్ళము. ఆయన కొరకు పవిత్రంగా బ్రతకాలనే నేపథ్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి పాపమును చూపించినప్పుడు, పాపము నాలో ఉంది అంటానికి నాకు ఎలా అర్థమవుతుందంటే, గిల్ట్ కాన్షియస్, దోషారోపణ వేసే మనస్సాక్షి ఉంటుంది. హెబ్రీ 9:14 ప్రకారంగా క్రీస్తు రక్తం నిర్దోషమైనటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉండేలా చేస్తుంది. నాలోని దోషారోపణ తీసివేయగలిగింది క్రీస్తు రక్తము మాత్రమే. ఇంకేమీ కూడా నాలోని దోషాన్ని తొలగించలేదు. సో దోషారోపణ వేయకుంటేనే దేవుని సన్నిధిలో ధైర్యంగా మనం కనపడతాం. అప్పుడు 22వ వచనంలో అంటాడు, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. అంటే ఆయనకి ఇష్టమైనవేవో నాకు ఎప్పుడు అర్థమవుతుంది? దోషారోపణ నాలో ఉండకూడదు. నా నాలో దేవుని సన్నిధికి వెళ్ళగలిగిన ధైర్యం నాలో ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆయనకి ఇష్టమైంది నాకు తెలియపరుస్తాడు. ఆయనకి ఇష్టమైంది నాకు తెలియపరిచినప్పుడు నేను దానికి స్పందనగా అవి అడుగుతాను. సో ఇక్కడ దేవుని సార్వభౌమత్వం, మానవుని యొక్క బాధ్యత 2 కలిసి వెళ్తాయి. దేవుడు సార్వభౌముడు కదా! అంతా ఆయన చేసుకుంటాడు కదా! ఆయనకెవరు అభ్యంతరపరచలేరు కదా! యెస్, ఇట్ ఈస్ ట్రూ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆయన ఏదైతే చెయ్యాలి అనుకుంటాడో ఆయనకి ఇష్టమైంది నాకు తెలియపరుస్తాడు. ఆయన ఇష్టాన్ని నా ఇష్టంగా చేసుకొని ఆయన చిత్తం నెరవేర్చడానికి ప్రార్థనలో ఆయనతో పాటు నేను కలిసి సేవ చేసే గొప్ప భాగ్యం నేను కలిగి ఉంటాను. సో జీవవాక్యము, జీవ వెలుగు, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క ప్రేమ, నిరీక్షణ, పవిత్రత, అది 3వ అధ్యాయంలోని మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. 4వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం చేస్తే, దేవుని సంబంధులు క్రీస్తు విరోధులను జయిస్తారు. మొదటి 6 వచనాలు. 7 నుండి చివరి దాకా దేవుని సంబంధులు ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటారు. అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడి చూడండి. 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్లాగైతే ఉన్నాడో నేను కూడా అలాగే ఉండాలి. మరి నేను అలాగే ఉండటానికి మరి నాకు రిసోర్సెస్ కావాలి కదా! నేను మానవునిగా బలహీనుని కదా! నా వల్ల కాదు కదా! అందుకనే ఇక్కడ మరొక మాట, ఒక బ్యూటిఫుల్ వర్స్ ఇక్కడ నేను మీకు గతంలో చూపించాను. మళ్ళా నేను మీకు చూపిస్తాను. చూడండి 9వ వచనం. మనము లేక 8 కూడా చదువుతాను. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. దట్స్ ఇంపార్టెంట్.
వి లివ్ త్రూ హిమ్. ఆయన ద్వారా జీవించేటప్పుడు అప్పుడు ఆయన సామర్థ్యము నా సొంతం అవుతుంది. ఆయన ఎలాగైతే జీవించాడో అలా నేను జీవిస్తాను. ఆయన ఎలాగైతే ప్రేమ స్వరూపి ఉన్నాడో నేను కూడా ఆ ప్రేమ చేత ప్రభావితం చేయబడిన వాడిని. దేవుని లాగా ప్రేమిస్తాను, దేవుని లాగా క్షమిస్తాను, దేవుని లాగా నడుచుకుంటాను, దేవుని లాగా దేవునికి ఇష్టమైన కార్యాలు నేను చేస్తాను. అప్పుడు మనకేం జరుగుతుందంటే విజయవంతమైన జీవితం మనం జీవిస్తాం. 4వ అధ్యాయం 4వ వచనం మాట అంటాడు చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవారు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. అది పాయింట్. యేసుక్రీస్తు భూమి మీద విజయవంతమైన జీవితం జీవించాడు. ఆయన ఎట్టువాడై ఉన్నాడో నేను అట్టువాడై ఉండటానికి ఆయనకు లాగా నేను ప్రేమించగలను. అది క్రీస్తు స్వరూపంలో నేను మలచబడుతున్నాను అంటే అది అర్థం అన్నమాట. నేను న్యాచురల్ గా ఒక సామాన్యమైన మానవుడు జీవించే విధానంలో జీవించడం కంటే సూపర్ న్యాచురల్ గా నేను జీవిస్తాను. ఏం చేతనంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. నిజానికి ప్రేమకు నోచుకోని వ్యక్తినైన నన్ను ప్రేమించాడు గనక నేను కూడా ఇతరులను అట్లాగే ప్రేమిస్తాను. నాట్ బికాస్ దే ఆర్ వర్ది ఐ లవ్ దెమ్, ఇట్ ఈస్ బికాస్ ఐఎమ్ మోటివేటెడ్ బై ది వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ బిగిన్ టు లవ్ దెమ్. దట్స్ అ గాడ్లీ నేచర్. నేను వాళ్ళని క్షమిస్తాను. ఎందుకు క్షమిస్తానంటే వాళ్ళేదో మంచి వాళ్ళని లేక వాళ్ళేదో తగిన వాళ్ళని కాదు. దేవుడు నన్ను ఎలా క్షమించాడో నేను కూడా వారిని అలాగే క్షమిస్తాను. అది దైవికమైనటువంటి లక్షణం. ఇది నాలో అది బాగా లోపించిందని చెప్పాలి. 4వ అధ్యాయంలో ఆయన్ని ప్రేమిస్తాను, విజయవంతమైన జీవితం జీవిస్తాను. అది 4వ అధ్యాయం. ఇప్పుడు 5వ అధ్యాయాన్ని ఇవాళ మనం స్టడీ చేయాలి. దేవునితో సహవాసం చేసేవాళ్ళు లోకాన్ని జయిస్తారు. నిజానికి చెప్పాలంటే ఈ ఈ యూదులు, యూదా రచయిత లేకపోతే యూదులైన రచయితలు ఎవరైతే ఉన్నారో ఆ జూయిష్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక క్లస్టర్ లాగా ఉంటుంది. రోమన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక ఆర్డర్లీ వేలో ఒక సీక్వెన్షియల్ లో వెళ్తుంది. బట్ వెరాజ్ జూయిష్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదైతే వివరిస్తా ఉన్నారో అందులో ప్రాముఖ్యమైన దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మాటి మాటికి రిపీట్ చేస్తారు. మాటి మాటికి రిపీట్ చేస్తారు. 2వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడతాడు, మళ్ళా 3వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడతాడు, మళ్ళా 4వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడతాడు, మళ్ళా 5వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడతాడు. 2వ అధ్యాయంలో పాపం చెయ్యరు, పాపం మీద విజయం సాధించాలంటాడు. మళ్ళా 3వ అధ్యాయంలో పాపంలో కొనసాగడానికి వీల్లేదంటాడు. మళ్ళా 5వ అధ్యాయంలో దాని పాపం గురించి కొనసాగడానికి వీల్లేదంటాడు. జయిస్తారుండి 2వ అధ్యాయం అంటాడు, 4వ అధ్యాయంలో జయిస్తారు అంటాడు, మళ్ళా 5వ అధ్యాయం కూడా జయిస్తారు. సో జూయిష్ మైండ్ సెట్ లేక యూదులైనటువంటి రచయితలు వాళ్ళు రాసే విధానం ఎలా ఉంటుందంటే దాన్ని రిపీట్ గా ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం ఎలా గ్రహించాలంటే ఎస్, రచయిత దీన్ని మాటి మాటికి ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మనం బైబిల్ని స్టడీ చేసేటప్పుడు ఒకటే పదము లేక ఒకే థాట్ మాటి మాటికి రిపీట్ అవుతుంది అనుకోండి, దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. ఒక చాప్టర్ కి ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటే, ఒక ప్యాసేజ్ కి ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటే ఏ టైటిల్ ఇస్తాను? ఏదైతే రిపీటెడ్ గా వస్తుందో, ఏదైతే రిపీటెడ్ గా వస్తుందో యాక్చువల్ గా ఆథర్ చెప్పడానికి ఏం ట్రై చేస్తున్నాడు, ఏది నొక్కి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, అది పట్టుకోవాలి. నాకు నచ్చింది కాబట్టి, నాకంటే ఇది చాలా ఇష్టం కాబట్టి దాన్ని పట్టుకుని నేను చెప్పడం కాదు. ఆథర్స్ పర్స్పెక్టివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని హెర్మినోటిక్స్ అంటారు. దాని టెక్నికల్ వర్డ్ హెర్మినోటిక్స్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఒక టెక్స్ట్ ని నేను ఇంటర్ప్రిట్ చేయడానికి ఎటువంటి సూత్రాలు నేను పాటించాలి. అందులో ఇదొక పాయింట్. ఏంటిది? ఒక ఆథరు ఆయన వినే వాళ్ళకి లేక ఆయన ఆడియన్స్ కి, రిసిపియన్స్ కి ఏదైతే చెప్తున్నాడో, రిపీటెడ్ గా చెప్తున్నాడు అంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఐ కాంట్ స్కిప్ ఇట్. దీని మీద కొంచెం నేను మనసు పెట్టి నేను ఆలోచించాలి అని నేను గ్రహించాల్సి. సో ఆథర్స్ ఇంటెంట్ అంటారు. రెండోది ఏంటంటే కాంటెక్స్ట్, సందర్భం. ఏ సందర్భంలో రాస్తున్నాడు, ఏ సందర్భంలో, దట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. బహుశా మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ టైంలో నేను చెప్పాను మీకు. బహుశా ఆయన ఎట్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ లో ఆయన రాశాడు. అపోస్తలుడు యేసుక్రీస్తుతో పాటు చాలా సన్నిహితంగా తిరిగినాడు, ఆయన రొమ్మున అనుకున్నాడు,
ఆ ప్రియమైన శిష్యుడిగా పేరుగాంచిన వాడు, యేసుక్రీస్తును ఇంటిమేట్ ఫెలోషిప్ తో ఆయన ఎరిగినవాడు. శిష్యులు కూడా యేసు ప్రభుతో ఏదైనా చెప్పాలంటే యోహాన్ ద్వారా అడిగేవాళ్ళ. సో నన్ను అప్పగించేవాడు ఎవడంటే త్రూ ప్రతి ఇట్లా అంటే యేసుక్రీస్తును అంత బాగా ఎరిగినటువంటి ఈ వ్యక్తి చెప్పాడంటే అది ఎంతో చాలా ప్రాముఖ్యమైందని మీరు గ్రహించాలి. అంటే లేఖనాల్లో మిగిలినవి ప్రాముఖ్యమైనది కాదని నేను అనట్లేదు. ఈజ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో లోకాన్ని జయించాలి. దీన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి 5 వచనాలకు నేను పెట్టిన పేరేంటంటే లోకమును జయించుటకు అవసరమైన మూలాలు. సో వాట్ ఆర్ ద రిసోర్సెస్ టు ఓవర్కమ్ ద వరల్డ్? ఓ ఈ లోకాన్ని జయించాలంటే ముఖ్యమైన అవసరతలు ఏంటి? అవి మొదటి 5 వచనాల్లో ఆయన తెలియపరుస్తాడు. ఆ తర్వాత ఈ మొదటి యోహాను పత్రిక రాసినప్పుడు యాంటై క్రైస్ట్లు, క్రీస్తు విరోధులు వచ్చారు జాగ్రత్త, క్రీస్తు విరోధులు వచ్చారు జాగ్రత్త అని వారి గురించి హెచ్చరిక చేస్తున్నాడు కదా. వారి గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా చాలా అభియోగాలు తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ఆయన రక్షకుడు కాదు అని అని చెప్పటానికి యేసుక్రీస్తును తప్పుడుగా వాళ్ళు వక్రీకరించారు. అందుకనే 6వ వచనం నుండి 12వ వచనం వరకు యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి ఉన్నటువంటి విట్నెస్, దేవుడే సాక్షిగా ఉన్నాడు అని కొన్ని కొన్ని విట్నెసెస్, అంటే వాళ్ళు అభియోగాలు ఎలాగైతే వాళ్ళు 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 తప్పుడు ఆ సత్ సత్యాన్ని ఎట్లా వక్రీకరించారు, దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి అనేది అపోస్తలులు 6-12 లో మనం చూస్తాం. ఆ తర్వాత దేవునితో సహవాసం చేసేవాళ్ళు సహవాసం చేయాలంటే అందులో ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఇటు వాక్యము ఇటు ప్రార్థన, ఇవి రెండు చాలా ప్రాముఖ్యం. సో ఈ సహవాసం చేసే వాళ్ళకు ఉండే స్టాండర్డ్ ఏంటి, దాన్ని ప్రమాణం అంటాం. ప్రమాణం అంటే స్టాండర్డ్. ఆ దాని గురించిన వివరణ 13 నుండి 17 దాకా చెప్తాను. ముగింపులో దాదాపు ప్రతి ఆథర్ ఎవరైనా సరే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇంకొకసారి అలా రివ్యూ చేస్తాను. నేను ఏ విధంగా అయితే మీకు రివ్యూ చేస్తూ ఉన్నానో ఆ విధంగా ఆథర్ చెప్పేటప్పుడు కూడా వాటిని మళ్ళా రిపీట్ చేస్తాడు. అది 18వ వచనం నుండి చివరి దాకా మనం చూడవచ్చు. మొదటి 5వ అధ్యాయము మొదటి భాగాన్ని మనం చూద్దాం. లోకాన్ని జయించడానికి అవసరమైన మూలాలు అన్నాడు. ఏమిటది? దయచేసి చూడండి. మొదటి అధ్యాయం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టించిన వారిని ప్రేమించును. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అంటే ఏసే ఏసే క్రీస్తు అని ఎవడైతే నమ్ముతాడో వాళ్ళు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? రక్షించబడ్డాడు, లేక మారు మనసు పొందాడు, లేక తిరిగి జన్మించాడు, లేక పాప క్షమాపణ పొందాడు. అది దాని పాయింట్. ఏసే క్రీస్తు మీకు ఆల్రెడీ గతంలో నేను చెప్పాను. ఇది కూడా రిపీటెడ్ థాటే. ఏంటిదంటే ఆ దినాల్లో యేసుక్రీస్తును సిలువ వేయటానికి ప్రధాన యాజకులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, సద్దూకయ్యులు కానివ్వండి, పెద్దలందరూ ఏం చేశారంటే ఏసే క్రీస్తు ఎట్లా అవుతాడు? యేసు ఒక ఆర్డినరీ పర్సన్ కదా. వాళ్ళ మదర్ ఫాదర్ మనకు తెలుసు కదా, వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు మనకు తెలుసు కదా, ఒక కార్పెంటర్ ఫ్యామిలీలో పుట్టాడు కదా. ఆయన మెస్సయ్య ఎట్లా అవుతాడు? మెస్సయ్య రాజుగా వస్తాడు కదా. మెస్సయ్య రాజుగా వచ్చాడంటే ఆ ఎంట్రీయే డిఫరెంట్ గా ఉంటుంది. ఈయన ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ కదా. హౌ కెన్ హీ బీ ది అనాయింటెడ్ వన్? హౌ కెన్ హీ బీ ద మెస్సియా ఆర్ హౌ కెన్ హీ బీ ద క్రిస్టోస్ అని వాళ్ళు ఏం చేశారంటే, మాకు రుజువు చూపించు, మాకు ఏదైనా ఒక ఆశ్చర్య ఒక సూచన మాకు చూపించు అని యేసుక్రీస్తు వెంటబడ్డారు వాళ్ళు. యేసుక్రీస్తు ఎన్నో మానవాతీతమైనటువంటి సూపర్ న్యాచురల్ మెరకల్స్ చేసినా కానీ వాళ్ళు ఆయన్ని అంగీకరించారు. దే హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. ఏ లెవెల్లో రిజెక్ట్ చేశారంటే దేవుని కుమారుడు అని యోహాను సువార్తలో ఎన్ని పర్యాయములు యేసుక్రీస్తు దేవుని కుమారుడు నేనే, దేవుడు నన్ను పంపాడు, నేను ఒక మిషన్తో నేను వచ్చాను అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే నువ్వు సామాన్యమైన మానవుడై ఉండి నువ్వు దేవుడితో సమానంగా చేసుకుంటున్నావు, దేవుడు అని చెప్పుకుంటున్నావు అని చెప్పి వాళ్ళు రాళ్లతో కొట్టి చంపడానికి ట్రై చేశారు. కానీ చంపే ఆ హక్కు వాళ్ళకు లేకుండా రోమీలు ఏం చేశారంటే విత్డ్రా చేశారు. అంచేత లేకపోతే డెఫినెట్ రాళ్లతో కూడా చంపిండేవాడు. ఆ హక్కు వాళ్ళకు లేకుండా చేశారు. ఆ మాట మీకు యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఉంది. ఆ మాట మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే గుడ్ ఫ్రైడే టైమ్స్ లో ఇట్లాంటివన్నీ మీరు బాగా స్టడీ చేస్తారు.
కాబట్టి కొన్ని విషయాలు మీకు బాగా గుర్తుండిపోయి ఉంటుంది. మీరు గుర్తు పెట్టుకోవాలి కూడా, మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ, చాలా ఫ్రీక్వెంట్ గా మనం వాటిని స్టడీ చేస్తాము. అయినా సరే మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఆలోచిస్తా ఉన్నాను. చూడండి అన్నమాట. ఆ 18వ అధ్యాయము 31 వచనం. యోహాను సువార్త 18:31. పిలాతు మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని ఎందుకంటే ఆ, రోమన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని వాళ్ళ చేతిలోంచి తీసేసుకుంది. సో క్యాపిటల్ పనిష్మెంట్ మీరు ఇవ్వటానికి వీల్లేదు, దాని సంగతి మేము చూసుకుంటాం. మీ ధర్మశాస్త్రం చొప్పున మీకు సంబంధించినవి, మీ మతానికి సంబంధించినవి, మీ రిలీజియన్ సంబంధించి మీరు చూసుకోండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డెత్ పెనాల్టీ దట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి వాళ్ళు విత్డ్రా చేశారు. సో అందుకని వాళ్ళు రాళ్ళతో, ఇప్పుడు పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే కన్విక్షన్స్ కలగజేస్తాడు. ఏమని కన్విక్షన్స్ కలగజేస్తాడు? యేసు ఒక సామాన్యమైన మానవుడిగా పుట్టింది నిజమే. ఆయన సూపర్ న్యాచురల్ వర్క్స్ ఏం చేయలేదు. ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. ఎందుకు అలా చేశాడంటే దానికి కారణం ఉంది. ఎందుకు అలా చేశాడంటే మనము ఈ భూమి మీద జీవించేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయం చేత దేవునికి ఇష్టలుగా ఎలా బతకాలో ఆయన బ్రతికి చూపించాడు. హీ లివ్డ్. అందుకనే ఆయన మనుష్య కుమారుడై ఉండి కూడా విధేయత నేర్చుకున్నాడు అన్నాడు. మరి దేవునికి విధేయత నేర్చుకోవాలా? అంటే నేర్చుకోవాలంటే ఏంటి? ఇన్ ద హ్యూమన్ డైమెన్షన్. యేసు క్రీస్తులో రెండు నేచర్స్ ఉన్నాయి. ఒకటేంటంటే డివైన్ నేచర్ అండ్ ది అదర్ ఈస్ హ్యూమన్ నేచర్. ట్రూలీ డివైన్ అండ్ ట్రూలీ హ్యూమన్. రెండు అక్షరాల 100% ఉన్నాయి, అందులో ఏం డౌట్ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువలో చేసే విమోచన కార్యం చెల్లాలి అంటే ఆయన ముమ్మాటికి దేవుడై ఉండాలి, ముమ్మాటికి మానవుడై ఉండాలి. ఒట్టి మానవుడైతే విమోచన చేయలేడు, ఒట్టి దేవుడైతే కూడా వీలవ్వదు. ఇవి రెండు ఉండాలి. ఇప్పుడు తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు ఏం చేస్తాయంటే వాళ్ళు ఏమంటారంటే ఆయన ఓన్లీ హ్యూమన్ అనేది ఒక బ్యాచ్ ఉంటుంది. ఇంకొక బ్యాచ్ ఏమంటారు, ఆయన ఓన్లీ డివైన్ నాట్ హ్యూమన్ అని ఒక బ్యాచ్ ఉంటుంది. రెండు బ్యాచెస్ ఉంటాయి. ఈ రెండు కాకుండా మరలా రకరకాలుగా ఏం చేస్తారంటే అల్టిమేట్లీ దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని కొంచెం భిన్నంగా, దాన్ని వక్రీకరించి, దానికి విరుద్ధంగా వేరే వేరే కలిపేసి ఈయన ఈయన చేసిన కార్యము సంపూర్ణం కాదు, ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్లీ యాక్సెప్టెడ్ అని రకరకాల అభ్యంతరాలు వాళ్ళు తీసుకొస్తారు. అది శత్రువు అపవాది చేసే కార్యం. అందుకనే లోకాన్ని జయించడానికి అవసరమైన మూలాల్లో మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసం. ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు. ఈ విశ్వాసం ఏమన్నా చూస్తుంది? అది కూడా దేవుడిచ్చే గిఫ్టే. నేను కాబట్టి నమ్మాను అంటానికి కుదరదు. అందుకనే రోమపత్రిక 10:17 అంటాడు, క్రీస్తుని గురించి వింటున్నప్పుడు అప్పుడు విశ్వాసం అనేది పుట్టుకొస్తుంది. అందుకని ఇది అరువు తెచ్చిన విశ్వాసం కాదు, వాళ్ళని వీళ్ళని చూసి కాపీ తెచ్చుకుంది కాదు. అది మా ఫాదర్కి ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఆ విశ్వాసం నాకు రాదు. మా ఫాదర్కి విశ్వాసం దేవుడి దగ్గర నుంచి ఎట్లాగైతే వచ్చిందో నాకు విశ్వాసం దేవుడి దగ్గర నుంచి రావాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 29 వచనాల్లో కనుక చూసినట్లయితే రక్షణ ఏ విధంగా మనకు ఒక వరంగా ఇచ్చాడు, ఒక ఈవిగా ఇచ్చాడో విశ్వాసం కూడా మనకు ఒక ఈవిగా ఇచ్చాడు. ఈ విశ్వాసం యేసుక్రీస్తుని గురించి వింటున్నప్పుడు ఆయన తిరిగి లేచాడు అనే కన్విక్షన్స్ నాలో కలగజేశాడు. అదే రోమ 10:9 అంటాడు, దేవుడు ఆయనని తిరిగి మృతులలోంచి లేపాడు అని విశ్వసించినడు నువ్వు రక్షించబడతావు. సో ఆ విశ్వాసం అనేది దేవుడిచ్చిందే. సో నేను లోకాన్ని జయించాలంటే విశ్వాసమే. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ప్లీజ్ రిమెంబర్ దాట్. విశ్వాసం నేను చాలాసార్లు నేను మీతో చెప్పాను, మరలా మీతో చెప్తున్నాను. ఎలా అర్థం చేసుకోవాలి విశ్వాసం అంటే? అదృశ్యమైనది ఉన్నది అంటానికి రుజువు. అదృశ్యమైంది కానీ ఉంది అని చెప్పడానికి అదే కన్విక్షన్స్ అంటారు. నాలెడ్జ్ వేరే, నాలెడ్జ్ వేరే. ఇన్ఫర్మేషన్ తెలిస్తే కుదరదు. యేసు ప్రభు చనిపోయాడని తెలియని వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. మరి వాళ్ళందరూ రక్షించబడ్డారా? రక్షించబడలా. కానీ యేసు ప్రభు సెలవులో మరణించినాడు, నా కోసం మరణించినాడు. నేను పొందవలసిన దేవుని యొక్క ఉగ్రత ఆయన మీద పడింది, నన్ను ఇంతగా ప్రేమించాడు అనే కన్విక్షన్స్ ఏం చేస్తాయంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం తీసుకొస్తుంది, నాలో ఆ రిపెంటెన్స్ తీసుకొస్తుంది, ఆ పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుంది. నేను అప్పుడు ఒప్పుకుంటాను. నా పాపల విషయం పశ్చాత్తాపడి ఒప్పుకోవడం మాత్రమే కాకుండా యేసు ప్రభు అని ఒప్పుకుంటాను, నేను రక్షించబడతాను. రోమ 10:9 అదే రాయబడింది అన్నమాట. ఆ విశ్వాసం మొట్టమొదటి జరగాలి. అందుకనే ఆ వ్యక్తిని ఏమంటారంటే రక్షించబడని వ్యక్తి. ఇవన్నీ పర్యాపదాలే. ఆర్ ఆర్ అన్నాడు, రక్షించబడని వ్యక్తి.
ఆర్ మారు మనసు పొందిన వ్యక్తి, ఆర్ తిరిగి జన్మించిన వ్యక్తి, ఆర్ పాప క్షమాపణ పొందిన వ్యక్తి. ఈ 4 పర్యాయ పదాలే. అంటే ఏ పదం వాడినా ఒకటే మీనింగ్ వస్తుంది. సో లోకాన్ని జయించడానికి మొట్టమొదటి మూలం ఏంటి? విశ్వాసము. ఆయన దైవం మానడం నమ్మాలి. రెండోది ఏంటంటే పుట్టించిన ప్రతి వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. అంటే నేను తండ్రిని ఎలా ప్రేమిస్తానో కుమారుడైన అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా అలాగే ప్రేమిస్తాను. మీకు ఈ పాయింట్ అర్థం అవ్వాలి. సో ఈ మనం శరీరం, అందుకనే యోహాను సువార్త మొదటి అధ్యాయం అంటాడు, మనం శరీరం మూలంగా, ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. కొన్ని వాక్యాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యాలు చూడండి. 12, 13 వచనాలు. తన్నెందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు ఎవరు? తన అంగీకరించిన వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. దట్స్ ఇంపార్టెంట్. ఇట్స్ పుట్టుట అనగానే తండ్రి తల్లి భౌతిక సంబంధమైన మానవ దృక్పథంతో పుట్టడం కాదు అది. అదే మాట అపోస్తలుడైన పేతురుడు అంటాడు, యాకోబు ఎన్ని చోట ఆ మాట రాయబడి చూడండి. అవి అన్ని పర్యాయ పదాలుగా చూసుకోవాలి. నేను చదువుతాను చూడండి. ఆ మొదటి పేతురు మొదటి అధ్యాయం 22, 23 వచనం. మీరు క్షయ బీజము నుంచి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. దట్స్ అ పాయింట్. అక్షయ బీజం పుట్టింపబడిన వారు అంటే నూతన జన్మ. నా 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 నేను పాపములు బట్టి నేను చచ్చి ఉన్నాను. ఐ వాస్ డెడ్ బికాస్ ఆఫ్ మై సిన్స్ అండ్ ట్రెస్పాసెస్. అయితే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ క్వికర్ మీ, నన్ను పుట్టించాడు. నూతన జన్మ నాలో కలిగింది. దట్స్ ఇంపార్టెంట్. సో క్రీస్తు దేవుడు ఆయన మానవుడిగా వచ్చినప్పుడు అక్కడ ఏమని రాబడింది? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకును. నీవు నీవు ఒక ఒక మానవుడిగా జీవిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ఒక క్రియేటివ్ వర్క్ అది. అంటే అక్కడ మానవుడిగా ఒక ప్రారంభం ఉంటే ఉండొచ్చు కానీ బట్ దేవుడిగా ప్రారంభం ఉండదు. బికాస్ గాడ్ హ్యాస్ నో బిగినింగ్, నో ఎండింగ్. ఆత్మస్వరూపనే దేవుడు మానవుడిగా వచ్చాడు. మీకు పాయింట్ అర్థమైంది. అందుకనే పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు, పుట్టించిన వారిని ప్రేమించిన ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నట్టు ఉంటుంది కానీ సింపుల్ గా చెప్పాలంటే తండ్రిని ప్రేమించేవాడు యేసుక్రీస్తుని ప్రేమిస్తాడు, యేసుక్రీస్తుని ప్రేమించేవాడు ప్రతి విశ్వాసిని ప్రేమిస్తాడు అనే ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇక్కడ నేను యాడ్ చేయాలి. సో అది దాని పాయింట్. ఇక్కడ ఏంటి రెండో పాయింట్? లోకంను జయించడానికి అవసరం మూలాలేంటి? లోకంను జయించడానికి విశ్వాసం కావాలి, దేవుని ప్రేమించాలి. అది రెండో పాయింట్. రెండవ వచనం ఏం చెప్తుందంటే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, మనం దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను గైకొను వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. అంటే మనం దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా. అంటే దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను నెరవేర్చడమే. రెండవది దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవుని పిల్లలను ప్రేమించడం. రెండు మాటలు వస్తాయి. దేవుని ప్రేమించడం అంటే ఆయనకు విధేయత చూపడం. ఆయనకు విధేయత కనుక నేను చూపకపోతే, ఆయన ఆజ్ఞలను కనుక నెరవేర్చకపోతే ఆయన్ని ప్రేమించడం లేదని అర్థం. ఆయన ప్రేమిస్తున్నాను అంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలకు విధేయత చూపాలి. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడం లేదు అంటే ఆయన్ని ప్రేమించడం లేదని అర్థం. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలకు నెరవేరుస్తామో, మొట్టమొదటి ఆజ్ఞ అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తోటి సహోదరుని ప్రేమించు. సో కాబట్టి దీనివల్ల మనకు అర్థమవుతుంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్న దేని వల్ల అర్థమవుతుంది. దేవునిని ప్రేమిస్తాను, దేవునికి విధేయతలు అవుతాను. ఇది లోకాన్ని జయించడానికి అవసరమైనటువంటి మూలాలు. ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మనం దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతున్నా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదుము. సో దేవుని ప్రేమించినప్పుడు ఆటోమేటిక్ గా దేవుని పిల్లలను నేను ప్రేమిస్తాను. దేవుని ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తాను. కాబట్టి దేవుని పిల్లలను నేను, బికాస్ ఐ హ్యావ్ టు ఒబే ద కమాండ్ ఆఫ్ గాడ్. ఐ లవ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ద పీపుల్ ఆఫ్ గాడ్, ద చర్చ్ మెంబర్స్, సో ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది. మూడు విషయాలు: విశ్వాసము, ప్రేమ, విధేయత. మూడవచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. సేమ్ రిపీట్ చేస్తున్నాను చూడండి, సేమ్ థాట్. ఏంటిది? ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయనకి అదే మాట జస్ట్ సేమ్ స్టేట్మెంట్ రిపీట్ చేశాడు. దట్ ఈస్ హౌ జివిష్ మైండ్ సెట్ లో ఒక ఆథరు
రాసే విధానం అలా ఉంటుంది అనమాట. మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇక్కడ మీకు ఒక మాట నేను గుర్తు చేయాలి. నిజానికి ఇట్ ఈస్ నాట్ ఈజీ టు లవ్. ఎందుకు అంటే మనం ప్రేమించడం అనేది మానవ నైజమైన సామాన్యమైన నైజం లక్షణం కాదది. అది దైవికమైన లక్షణం ప్రేమించడం అనేది. అయితే అది కష్టతరమైందే. ఎలా సులభతరం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తాడు. అదే మాట మత్తయి సువార్త 11:30 అందుకని ఇక్కడ నేను పెట్టాను. ఆయన ఆజ్ఞలు సులువు అన్నాడు. నిజానికి చెప్పాలంటే ధర్మశాస్త్రం నెరవేర్చడం కంటే కూడా క్రీస్తు నియమం నెరవేర్చడం చాలా కష్టం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు వ్యభిచారం చేస్తే నువ్వు పాపంలో పట్టబడ్డావని అర్థం అనమాట. కానీ క్రీస్తు నియమం ఏం చెప్తుంది? ఆ వ్యభిచారపు మోహపు చూపుతో చూస్తేనే నువ్వు పాపం చేశావంట. అది పురుషుడికైనా స్త్రీకైనా అదే నియమం. ఇక్కడ పురుషుడి గురించి రాయబడింది కానీ స్త్రీలకు ఎగ్జంప్షన్ ఉందని చెప్పడానికి వెళ్ళలేదు. పురుషులకు ఒక పద్ధతిలో, స్త్రీలకు ఒక పద్ధతిలో. సో కాబట్టి ఇవి కొంచెం కష్టమే. కానీ ఆ కష్టమైందని ఎలా సులభతరం చేశాడు? అదే అన్నాడు. నా కాడి మత్తయి సువార్త 11 బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఆయన దగ్గరకు వస్తే అని నేర్పిస్తాడు. అది పాయింట్. సో ఈ ఆజ్ఞలు ఎందుకు సులువైనవి? నిజానికి కష్టమే. ఇట్స్ నాట్ సో ఈజీ. వ్యర్థుడా అని అనకూడదట. మత్తయి సువార్త 5:6-7లో పాత నిబంధనని వ్యాఖ్యానం చేసిన కామెంటరీ లాగా యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చెప్తాడు. చెప్పించినప్పుడు నువ్వు కోపడినప్పుడు నువ్వు పాపం చేయడానికి వీల్లేదు. నువ్వు గనక పాపం చేస్తే బలిపీఠంలో నువ్వు బలి అర్పణ ఇచ్చిన ఉపయోగం లేదు. ముందు అది సెటిల్ చేసుకో, తర్వాత బలి అర్పణ అర్పించన్నప్పుడు వ్యభిచారం గురించి మాట్లాడతాడు, నరహత్య గురించి మాట్లాడతాడు, ఇవ్వటం గురించి మాట్లాడతాడు, ప్రార్థన గురించి మాట్లాడతాడు. ఎన్ని విషయాలు చెప్పాడండి కొండ మీద ప్రసంగంలో. చాలా బ్యూటిఫుల్ ప్రజెంట్ డిస్కోర్స్ అనమాట. సో ఇక్కడ మత్తయి సువార్త 11:30 ఏమంటాడంటే, నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఆ విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది? 28వ వచనం వరకు మనం చదివిన తర్వాత మనం ఆగిపోతాం. 28వ వచనంలో మన పాపములు పరిహరించబడతాయి కనుక చెప్పన శక్తిమును మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ఎందుకంటే దోషారోపణ వేసే మనశ్శాస్త్రం పోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. కీర్తన 16:11. సో ఆ భాగంగా నాకు రక్షణ ఆనందం కలుగుతుంది. దాన్ని ఎవడు దొంగిలించలేడు. రెండో పాయింట్ ఏంటంటే, నేను మీ సాత్వికుడును దీనమనస్సు గలవాడును. ఇప్పుడు ఆయన్ని వెంబడించేటప్పుడు ఎవడు సెలవు వాడు మోసుకుని వెంబడించాలి. సో దట్ ఈస్ ఆబ్వియస్. సో నువ్వు సెలవును మోసుకోవడం కాకుండా నేను నీ కాడి నీ నెత్తి మీద పెడతా అంటాడు. కాడి నీ మెడ మీద పెడతా అంటాడు. కాడు ఏం చేస్తుంటే మెడను వచ్చేస్తుంది. ఈ కాడి నిజానికి భారమే. అది లోడ్ లాగాలి. మన కాడికి అలవాటు లేకపోతే ఈ జంతువు కూడా రాదు కాడి కిందికి. కానీ అలవాటైతే వచ్చేసి ఆటోమేటిక్ గా అది కాడిని మోస్తుంది అనమాట. సో ఈ కాడిని మోసేటప్పుడు ఏం జరుగుతుందంటే భారభరితమైనటువంటి కాడిని సులభంగా చేస్తాడు. కారణం ఏంటంటే ఇది ఒంటెద్దు కాడి కాదు, రెండెడ్ల కాడి. రెండెడ్ల కాడి అంటే ఆ కాడి రెండు వైపున అటువైపున ప్రభు మనతో మోస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు గ్రేస్ ఇస్తాడు. దాన్ని గ్రేస్ అంటాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా భారాన్ని మోయటానికి గ్రేస్ ఇస్తాడు. కాబట్టి విధేయత చూపడానికి దేవుడిచ్చే కృపను బట్టి కఠినమైన ఆజ్ఞ, కష్టతరమైన ఆజ్ఞ నాకు సులభంగా అవుతుంది. మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే ఆయనను ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. తర్వాత 4-5 వచనాల్లో యేసుప్రభు చెప్తుంది, అది ఆ రచయిత చెప్తున్నటువంటి మాటలు చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు మూడో పాయింట్ వచ్చింది. మొదటిది విశ్వాసము, రెండవది ప్రేమ, మూడవది మూడవది ఏంటిది మూడవది ఏంటిది ఆ లోకమును ఆ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుతారు. లోకమును జయించినది మన విశ్వాసమే. సో మళ్ళా దాన్ని రిపీట్ చేస్తున్నాడు. విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఆ విశ్వాసము ద్వారా ఇందాక నేను చెప్తూ సగంలో ఆగిపోయాను. కంటిన్యూ చేయాలి. ఈ విశ్వాసం గురించి చెప్తూ మధ్యలో డైగ్రెస్ అంటారు, ఇంకొక షిఫ్ట్ అయిపోయాను. అసలు ఏంటి విశ్వాసాన్ని ఎలా నిర్వచించాలంటే, యాక్చువల్ రియాలిటీ ఏదైతే ఉందో యాక్చువల్ ట్రూత్ వరకు మనం ఇప్పుడు చేరుకోలేం. సమాధిని దాటిన తర్వాత మహిమా దేహముతో మనం ఆయన చూసినప్పుడు ఆయన మనకి అంచెలంచెలుగా కనపరచు తాను రివీల్ చేసుకున్న కొద్దీ ఆయన మనం ఎరుగుతూ ఉంటాం. కానీ అంత మటుకు కూడా మనకు ఏం కావాలంటే మన రీజన్ కానీ, మన అండర్స్టాండింగ్ కానీ, మన హ్యూమన్ లెవెల్స్ కానీ ఒక స్టేజ్ వరకు తీసుకెళ్తాయి.
అక్కడి నుండి యాక్చువల్ ట్రూత్ కి బ్రిడ్జ్ చేసే దాన్ని ఫెయిత్ అంటాం. అందుకనే మనం విశ్వాసం ద్వారా రక్షించబడతాము, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము, విశ్వాసం ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడతాము, విశ్వాసం ద్వారా మనం నడుస్తాము, విశ్వాసం ద్వారా మనం చేస్తాం. ఏం చేస్తే విశ్వాసం రక్షించబడిన తర్వాత విశ్వాసంతో నాకు పని అయిపోయిందంటే కుదరదు. నాకు అన్ని దేవుడు స్పష్టంగా నా కళ్ళ ముందు పెట్టాలంటే నాకు ఎక్కదు. అంటే నా పరిజ్ఞానం అంతే. అయితే ఆ వాక్యాన్ని చెప్పింది నేను నమ్మాలి. ఎందుకు అంటే ఆయన మోసం చేసేవాడు కాదు, ఆయన అబద్ధం చెప్పేవాడు కాదు, ఆయన నాకు నష్టం కలిగించేది ఆయన ఏం చేయడు, నా మేలు కోసం చేస్తాడు. ఎందుకంటే నన్ను రక్షించడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. ఇంకేముంది అంతకంటే ఎక్కువగా ఇవ్వటానికి దేవునికి? ఆ దేవుడు తన సొంత ప్రాణాన్నే పెట్టాడు. హీ గేవ్ హిస్ బెస్ట్ ఫర్ మై బెస్ట్ నీడ్స్. సో కాబట్టి ఐ ట్రస్ట్ హిమ్, ఐ బిలీవ్ హిమ్. ఆయన నన్ను మోసం చేయడు, ఆయన అబద్ధం చెప్పాడు, ఆయన 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 పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు. ఆయన ఆయన ఏం చేసినా స్టాండర్డ్ పర్ఫెక్ట్ గా చేస్తాడు. నాకు ఈ విశ్వాసం ఉంది కాబట్టి ఇవన్నీ దగ్గర పెట్టుకొని నేను నమ్ముతాను. నేను నమ్మి ఆ విధంగా నేనేం చేస్తానంటే విశ్వాసాన్ని అన్ని దేవుడు భవిష్యత్తుకు సంబంధించిన అంతా కూడా నా ముందు పెట్టా నాకు ఎక్కదు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దేవుని వాక్యంలో ఏమన్నా ఇవ్వదంటే, దేవుని వాక్యం మన పాదమునకు దీపమని రాయబడింది. సో గాడ్స్ వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్, సామ్ నంబర్ 119 లో మనం చూస్తాం. అంటే ఎట్లా ల్యాంప్? అది ఇట్స్ లైక్ ఎ టార్చ్ లైట్. టార్చ్ లైట్ నేను పెట్టినప్పుడు టార్చ్ లైట్ ఏం చేస్తుంది? నా నెక్స్ట్ స్టెప్ ఏంటో అదే నాకు చూపిస్తుంది. ఒకవేళ నేను ఇలా చూస్తే లాంగ్ చూపిస్తుంది, నాకు కింద కనపడదు. అందుకు నేను ఏం చేస్తాను, ఇట్లా కిందకి వేసుకుంటాను. సో నడుస్తున్నప్పుడు ఒక స్టెప్ ముందుకేస్తాను, ఇంకొక స్టెప్ ముందుకేస్తాను, ఇంకొక స్టెప్ ముందుకేస్తాను. ఆ విధంగా అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ బై నాట్ 1000 years ప్లాన్ గాడ్ గివ్స్ మీ ఇన్ వన్ స్ట్రోక్. ఆ మాట దేవుడు దావీదుకే ఇవ్వలేదు, అబ్రహాంకి ఇవ్వలేదు, మోషేకి ఇవ్వలేదు, నీకు నాకు ఇస్తాడని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? అయితే మనకున్నటువంటి అభిలాష ఎలా ఉంటుందంటే దేవుని మర్మాములు డీప్ గా తెలుసుకోవాలి, మొత్తం మనకు అర్థం కావాలి, భవిష్యత్తు అంతా మనకు తెలిసిపోవాలి. తెలియదు భవిష్యత్తు, తెలియదు. వి బై ఫెయిత్ ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసేటప్పుడు మన కోరిక, ప్రభా ఈ సహోదరుడు లేక ఈ సహోదరి, ఈ నా కుమార్తె, ఈ నా కుమారుడు, ఈ నా భార్య లేక ఈ నా భర్త స్వస్థపరచబడాలని కోరుకుంటున్నాను, ప్రభా మీరు నాకు సహాయం చేయండి. విశ్వాసంతో ప్రార్థన. అది దేవుడు తన సంకల్పం చొప్పున బాగు చేయాలనుకుంటాడా, లేక తీసుకోవాలనుకుంటాడా, లేక ఏదైనా పాఠాలు నేర్పాలనుకున్నాడా, లేక అది ఎందుకు వచ్చిందో అది గాడ్ నోస్ ఇట్. బట్ విశ్వాసంతో నాకు అర్థమైన పద్ధతులు నేను ప్రార్థన చేస్తా ఉంటాను, ముందుకు సాగిపోతాను. సో అది జరగాలి, అది జరగాలి. సో విశ్వాసం గురించి నీ అవగాహన మీరు పెట్టుకోండి. అలాగే లోకాన్ని జయించడానికి దేవుడు ఏం చేస్తారంటే లేఖనాల ద్వారా నాకు ఈ ఈ లోకమును జయించడానికి ఎలాగైతే జయించడానికి సాధ్యమవుతుందో అలా నన్ను గైడ్ చేస్తుంటాడు. స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి. ప్లీజ్ రిమెంబర్, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. యుద్ధము యెహోవాదే అని దావీదు ఇంట్లో కూర్చోలేదు. యుద్ధము యెహోవాదే అన్నాడు. 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో అద్భుతమైనటువంటి దృశ్యం. అది ఎప్పుడు ఎవరు మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు లేఖనాల్లో రైటింగ్ లో ఒక చోట పెడితే చాలు, మాటి మాటికి చెప్పాల్సిన పని లేదు. ఒకసారి సముద్రం చీలిపోయింది చాలు, మళ్ళా సముద్రం చీలదు. ఒకసారి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మళ్ళా మళ్ళా యోర్ధాను నది లాంటి నదులు పాయలు చేయాల్సిన అవసరం లేదు. ఒక ట్రూత్ నేర్పించడానికి మన ముందు ఒక చరిత్రగా పెట్టాడు, నమ్మమన్నాడు. సో దాన్ని నేను ఏం చేయాలంటే నమ్మాలి. సో మొదటి యోహాను మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో దావీదు ఏం చేశాడంటే తన చేతిలో ఉన్న ఆ ఒడిసెలు తీసుకున్నాడు, రాళ్ళు తీసుకున్నాడు. తనకంతే తెలుసు, అంతకంటే ఎక్కువ తెలియదు. సౌలు ఏమన్నాడు, నా ఆయుధాలు నువ్వు నీ మీద పెడతానంటే ట్రై చేశాడు. సార్ ఇది సెట్ అవ్వట్లేదు సార్, నాకు ఇది అలవాట్లేదు సార్ అన్నాడు. నా చేతిలో ఉన్న ఈ జాలే నేను వాడిని చూసుకుంటాను. అరే నువ్వెట్ట చూస్తావా? ఆయన చేతిలో ఉన్నటువంటి డాలు చూడు, ఆ కత్తి చూడు, ఆ విగ్రహం చూడు అంటే మనుషుడు పై రూపాన్ని చూస్తారు సార్, నేను యెహోవా నామం పెట్టి నేను చూస్తానని చెప్పి జస్ట్ ఒక చిన్న రాయితో కొట్టాడు. అసలు బ్యూటిఫుల్ ఇల్లస్ట్రేషన్ అది. అది ఒక్కటి చాలు. బ్యూటీ ఏంటంటే చాలా మంది దాని గురించి ఎక్కువ పట్టించుకోరు. ఈ ఈ ఈ రాయితో ఈ నుదుటికి కొట్టాడు. నుదుటికి కొడితే వెనక్కి పడాలా, ముందు పడాలా? వాడు బోర్ల పడ్డాడు. యాక్చువల్లీ వెనక్కి పడాలి. అంటే యాక్చువల్గా వాడు చచ్చింది ఇక్కడ కొడితే, ఇక్కడ కొట్టాడు, దేవుడు వెనక నుంచి ఒక తోసాడు, కింద పడ్డాడు. సో పాయింట్ ఏంటంటే యుద్ధము యెహోవాది, ఇంట్లో ఉన్నాడు. అప్పుడు వడిసెలు రాయి వాడాడు. మరి దావీదు రాజు అయిన తర్వాత అప్పుడు కూడా వడిసెలు రాయి అన్నాడు? లేదు, అప్పుడు ఖడ్గం తీసుకున్నాడు.
నేర్చుకున్నాడు. అడవిలో సౌలు తరుముతా ఉంటే అక్కడ చక్కగా తర్బీదయ్యాడు. అక్కడ ఒక ఆర్మీని తయారు చేసుకున్నాడు. అప్పుల వాళ్ళు, ఇబ్బందులు గల వాళ్ళు దాదాపు 300-400 మంది గ్యాదర్ అయితే ఒక మంచి ఆర్మీగా దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. దావీదుకి సౌలుకు అసిస్టెంట్ గా ఆయన ఆయుధాలు మోసేవాడుగా ఉండి అక్కడ కొంత నేర్చుకున్నాడు. తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. అరణ్యంలో తరుముతా ఉంటే ఫోర్స్ఫుల్ గా నేర్చుకోవాల్సి వచ్చింది. సో ఆ లైఫ్ ఎట్లా బతకాలో తాను స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు చూసారా, అలా నేర్చుకున్నాడు. ఒక రాజుగా ఉండడానికి కావలసిన పద్ధతిలో దావీదు తయారు చేశాడు. సౌలు చంపాలనుకున్నాడు. దాన్ని దావీదుకి అది బ్లెస్సింగ్ గా మార్చాడు. అది తర్వాత అర్థమయ్యి కీర్తనకారుల్లో నాకు శ్రమనందుట నాకు మేలాయను, నేను శ్రమ కనుక లేకుండకపోతే నేను నీకు విధేయత చూపేవాడిని కాదు అంటాడు. సో ఎందుకు ఇవన్నీ మీ దృష్టికి నేను తీసుకొస్తున్నానంటే, లోకాన్ని జయించడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ 1 యోహాను పత్రిక 2 అధ్యాయం 16 వచనంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఓవర్కమ్. ఎందుకంటే యావ ఉంటదండి. ఇప్పుడు నాకు షుగర్ కంప్లీట్ ఉందనుకోండి, స్వీట్ తినాలని యావ నాకు ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ టు టు ఓవర్కమ్ ఇట్. బట్ ఐ హావ్ టు ఎక్సర్సైజ్. ఎస్, ఎక్సర్సైజ్ చేస్తే రక్షించబడని, రక్షణ లేని ఎంతో మంది ఉన్నారు వాళ్ళు. ఏది ఆ నిగ్రహ శక్తి చేత ఏదే ఆ, కాఫీ దాక్కుంటాం, టీ దాక్కుంటాం, స్వీట్లు తినకుండా ఉంటాం, మాంసం తినకుండా ఉంటాం. ఈ ఈ ఈ ఈ ఈ ఈ- ఈ దేహం కోరుకునే డిమాండ్స్ ని నియంత్రించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు లేకుండా కూడా చేయొచ్చు. దేవుడు లేకుండా నియంత్రణ శక్తి వాడు చేయగలిగితే మనం అంతకంటే ఎక్కువగా ఎందుకు చేయలేము? సో అల్టిమేట్లీ మనం చూసేదంతా కావాలి, మనం వినేదంతా కావాలి, మన కోరికలన్నీ తీర్చబడాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ దాన్ని జయించడం అనేది. అయితే ఎవరైతే విశ్వాసం చేత వాళ్ళు జయిస్తారు. అలాగే 4:4లో కూడా మనం చదువుకున్నాం. క్రీస్తు విరోధులు, సేటన్ అండ్ హిస్ ఫాలన్ ఏంజల్స్, వాళ్ళను మనం జయిస్తాము. 5:18 మనం తర్వాత చూస్తాము. పాపమును మనం జయిస్తాము. జయించాలంటే విశ్వాసము, విశ్వాసము, అందుకనే ఐ థింక్ ఇట్ ఇస్ మార్క్స్ వార్త 9వ అధ్యాయం. అయ్యా, నాకు నాకు విశ్వాసం తప్పిపోకుండా నాకు సహాయం చేయని కేకలేస్తాడు. ఐ థింక్ లూకాసు వార్తలో ఆ, విశ్వాసం వృద్ధి పొందించమని వాళ్ళు ప్రార్థన చేస్తారు. విశ్వాసం మీద బ్యూటిఫుల్ మనం స్టడీ చేయొచ్చు, దాని టాపిక్ స్టడీ చేయొచ్చు. సో ఈ విశ్వాసం వృద్ధి పొందించమని మనం ప్రార్థన చేయాలి. విశ్వాసము లో తప్పిపోకుండా ఉండేటట్టు మనం, అది మార్క్స్ వార్త 9లో రాయబడింది అన్నమాట. ఆ స్టేట్మెంట్ వర్బాటం నాకు రావట్లేదు, ఒకసారి మీకు చదివి చూపిస్తాను. మన టాపిక్ ఇది కాదు, బట్ స్టిల్ ఏమనన్నాడు మార్క్స్ వార్త ఆ, ఆ, 9వ అధ్యాయము 24వ వచనం. ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము. అపనమ్మకం ఉండకుండా సహాయం చేయము. విశ్వాసము లేని మూర్ఖతరములారా అన్నాడా లేదా? సో అక్కడ విశ్వాసము లేని మూర్ఖతరములారా, ఓఏ ఆఫ్ లిటిల్ ఫెయిత్ అంటే నో ఫెయిత్ అని అర్థం అన్నమాట. సో కాబట్టి ఎందుకు మనం జయించలేకపోతున్నాం అని కూర్చొని మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు చెప్పింది మనం ఎందుకు నమ్మట్లేదు? వై వీఆర్ నాట్ బిలీవింగ్, వై వీఆర్ హ్యావింగ్ సో మెనీ డౌట్స్, సో మెనీ క్వశ్చన్స్. సో వీ నీడ్ టు ట్రస్ట్ ద లార్డ్. సో లోకం జయిస్తాం, సాతాను జయిస్తాం, పాపమును జయిస్తాం. సో పాపం అంటే నాలో ఉన్న పాప నైజంను జయించాలి. ద గ్రేటెస్ట్ ఎనిమీ ఈజ్ విదిన్ మీ మోర్ దాన్ హ్యావింగ్ అవుట్ సైడ్. సో ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రక్షించబడిన వాడు యేసుక్రీస్తును ప్రేమించేవాళ్ళు, రక్షించబడడం అంటే యేసుక్రీస్తుని ప్రేమించేవాళ్ళు విశ్వాసం ద్వారా లోకమును జయిస్తారు. రోమా 8:37 అంటాడు. యాక్చువల్ గా వి జాయిన్ ద విక్టరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వారెన్ వీస్బీ అనుకుంటా కాదు, మంచి ప్రసంగికుడు, ఆయన ఏమంటాడంటే వి వి సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వి స్టార్ట్ ఫ్రమ్ ది విక్టరీ బికాస్ జీసస్ క్రైస్ట్ హాజ్ ఆల్రెడీ వన్. ఆయన ఆల్రెడీ జయించాడు. మనం వి సింప్లీ సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం ఏదో కొత్తగా యుద్ధాలు చేసి సాతాను ఓడించడం కాదు. ఆయన భలే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ రోమపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం కూడా చదివితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయము 37. సర్వసాధారణంగా ఒక బైబిల్ స్టడీ చేసినప్పుడు వేరే వాక్యాల మీద ఎక్కువగా దృష్టి పెట్టరు. కాబట్టి ఇక్కడ కనెక్టింగ్ పాయింట్స్ వచ్చాయి కాబట్టి పెడుతున్నాను. లేకపోతే యాక్చువల్గా లోకల్ టెక్స్ట్ మీదనే మనం ఎక్కువగా మనం ధ్యాస పెట్టాలి. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము.
వీటన్నిటిలో అంటే వేటన్నిటిలో అదే దట్స్ హౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. వీటన్నిటిలో అని మనం మన మన మైండ్ లో కూర్చుని పెట్టుకోకూడదు అక్కడ. వీటన్నిటిలో అంటే ఆ పై భాగంలో చెప్పాడు. ఏవవి ఏవవి శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఇంకా తర్వాత ఇంకేమన్నాడు? 38వ వచనం, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోదైనను. ఏం చెప్పాలో అర్థం కాక ఎత్తు లోతని కూడా అనేసాడు అపోస్తలుడు. ఎత్తుకు మీనింగ్ ఏముంటుందండి? ఎత్తుకు మీనింగ్ అంటే ఈ వర్డ్స్ దొరకవు కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం. వాట్ నాట్ అని వాట్ నాట్ అంటాం చూసారా? అలా చెప్తూ వీటన్నిటిలో ఏ అదనమాట, మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము, నాట్ విజయము, జయము వేరే, జయము వేరే, విజయం వేరే, అధిక విజయం వేరే, అత్యధిక విజయం వేరే. 4 లెవెల్స్ అనమాట. సూపర్లేటివ్ డిగ్రీ అంటే అత్యధిక విజయం, దాట్స్ ఇట్ అనమాట. యేసుక్రీస్తు ద్వారా దట్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు. అదే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా ప్రభువే యేసుక్రీస్తు వారి ఆ విజయాన్ని నేను సెలబ్రేట్ చేసుకుంటాను. ఆ పిక్చర్ అక్కడ అపోస్తలుడు పౌలు మాట్లాడతాడు. ఆ ఆయన విజయాన్ని, ఆయన విజయశాలి అయి ఆయనను ఊరేగిస్తూ ఆ ఊరేగింపులో నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను. వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఇట్ ఈస్. వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. దీని గురించి కొంచెం బాగా ఆలోచించండి. సచ్ ఎ వండర్ఫుల్ థాట్ ఇది. లోకమును జయించాలి, విజయవంతమైన జీవితం మనం జీవించాలి. ఆ తర్వాత 2వ భాగంలో యేసుక్రీస్తు దైవత్వానికి ఉన్నటువంటి సాక్ష్యం గురించి మాట్లాడి, ఇది కొంచెం మనం గ్రహించడానికి కష్టం అవుతుంది. దానికి ముందు మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఫాల్స్ టీచర్స్ ఏం చెప్పారంటే, ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ఎంటర్డ్ ఇన్ టు జీసస్ ద మ్యాన్ ఎట్ ఇస్ బ్యాప్టిజం. యాక్చువల్ గా కన్యక గర్భంలో పుట్టింది ఆ క్రీస్తు కాదు, ఒక ఆర్డినరీ మానవుడే పుట్టాడు. కానీ బ్యాప్టిజం దగ్గరికి వచ్చినప్పటికీ అప్పుడు క్రీస్తు ఆత్మ యేసులో ప్రవేశించి అక్కడి నుండి ఆయన దేవుడు అయ్యాడు అని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని పట్టుకొచ్చి ఏం చెప్పారు వాళ్ళు? సిలువ సిలువ వేసే టయానికి, యాక్చువల్ గా సిలువ వేసే టయానికి అక్కడ నుండి, ఎందుకంటే గాడ్ కెనాట్ డై కాబట్టి ఆ రీజన్ పట్టుకొస్తారు. అక్కడ దేవుడు ఏం చేశాడంటే ఈ డిపార్టెడ్ ఫ్రమ్ జీసస్ ది మ్యాన్. మీకు పాయింట్ అర్థమైందా? బాప్టిజం టైంలో క్రీస్తు ఆత్మ యేసులో ప్రవేశించడం జరిగింది. అంతవరకు ఆల్ 30 years జీసస్ ఆల్ అలోన్ యాజ్ ఓన్లీ హ్యూమన్, నాట్ డివైన్. అయితే బాప్టిజం దగ్గర నుంచి హీఈస్ బోత్ డివైన్ అండ్ హ్యూమన్. అయితే ఆ 3.5 years తర్వాత సిలువ వేసే టయానికి, ఆ టయానికి ఆ అక్కడ క్రీస్తు ఆత్మ ఆయన నుంచి వెడలిపోయింది. హీ వాజ్ ఓన్లీ మ్యాన్ జీసస్ వాజ్ డైడ్ అని ఒక సిద్ధాంతం పట్టుకొచ్చారన్నమాట. సో దానికి కౌంటర్ గా అపోస్తలుడైన యోహాను ఈ మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నేను చదువుతాను చూడండి, లేకపోతే ఈ పోర్షన్ కొంచెం కాంప్లెక్స్, కష్టమైనటువంటి వాక్య భాగం అని చెప్పాలి. బైబిల్లో కొన్ని కష్టమైనవి ఉన్నాయి అర్థం చేసుకోవడానికి. దాని బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా అర్థమైతే మీకు అర్థమవుతుంది. చూడండి 5వ అధ్యాయము 6వ వచనం నుంచి, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యం గనక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఈ 8వ వచనం వరకు కూడా 6 నుంచి 8 వరకు కొంచెం కాంప్లెక్స్, అయితే సింపుల్. అక్కడ మనకు 2 మాటలు కనబడతాయి. ఏం కనబడతాయి? నీళ్లు, రక్తం కనబడతాయి. నీళ్ల ద్వారా వచ్చాడు అంటే అర్థం ఏంటంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం దేవుడు విట్నెస్ ఇచ్చాడు. ఆ తర్వాత మాట కూడా అంటాడు చూడండి, మీకు 9వ వచనం కూడా ఏమంటాడంటే, మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. బాప్టిజం టైంలో తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆకాశము తెరవబడి అక్కడ నుండి యేసుక్రీస్తు మీదికి దిగి వచ్చినట్టుగా, పావురం వల్లే వచ్చింది అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఫిజికల్ గా ప్రజలకు అర్థం అవటానికి, ప్రత్యేకంగా జాన్ ద బ్యాప్టిస్ట్ కి అర్థం అవటానికి. జాన్ ద బ్యాప్టిస్ట్ కు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరు మెస్సయ్య, ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ దేవుడు
రావటం చూస్తావో ఆయనే మెస్సయ్య. నేను చూసి సాక్ష్యం ఇచ్చాను అన్నాడు. చూడండి అన్నమాట. మీకు ఈ వివరణ ఇస్తే గానీ మీరు యాక్సెప్ట్ చేయలేరు. యోహాను సువార్త 1వ అధ్యాయం. దాన్ని పెంతెకొస్తు సోదరులు రకరకాలుగా వక్రీకరిస్తారు కానీ ఎంత స్పెసిఫిక్ గా ఉందో చూడండి. నేను చదువుతాను. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీకు ఆల్రెడీ వివరించాను కాబట్టి మీకు సులభంగా అర్థమవుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవని గూర్చి చెప్పుతునో ఈయనే ఆయన. 31 బాగా గమనించండి. నేను ఆయనను ఎరుగనైతిని. వెరీ క్లియర్. నాకు మెస్సయ్య అంటే ఎవరో నాకు తెలియదు. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచు వచ్చితిని, మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. ఇక్కడ ఆత్మ అన్నప్పుడు ఫాంట్ సైజ్ పెంచారు, బోల్డ్ చేశారు. ఎక్కడెక్కడైతే ఆత్మ అని రాయబడినప్పుడు ఫాంట్ సైజ్ పెంచి బోల్డ్ చేస్తారో హోలీ స్పిరిట్ అని అర్థం. ఫాంట్ సైజ్ బోల్డ్ లేకుండా ఫాంట్ సైజ్ నార్మల్ గా ఉండి బోల్డ్ లేకపోతే ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ ఆత్మ అని అర్థం. ఇప్పుడు అక్కడ యోహాను గురించి మాట్లాడుతున్నప్పుడు యోహాను ఆత్మ అని అర్థం. ఇక్కడ ఆత్మని ఫాంట్ సైజ్ పెంచి బోల్డ్ చేశారు, పరిశుద్ధాత్మని అర్థం. యోహాను సాక్ష్యం ఇచ్చొచ్చు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచిది. ఈయన చూడాలి. ఈయన చూడకపోతే నేను టెస్టిఫై చేయలేడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అదే మాట ఇక్కడ అంటాడు. మరలా చదువుతాను చూడండి 32. యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. అందుకని 34 ఏమంటాడు? ఈయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చాను. ఒకే ఒకసారి జరిగింది చరిత్రలో. ఆత్మ పరిశుద్ధాత్మ ఆ పావురంలో రాడు. ఎందుకు అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ కి అర్థం కావాలి. జాన్ ద బ్యాప్టిస్ట్ కి అర్థమైనప్పుడు అప్పుడు చూసి ఈయనైనా మెస్సయ్య అని చెప్పి దిస్ ఇస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అని ఆయన లోకానికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు వీళ్ళు తర్వాత ఏమన్నారంటే మేము మెస్సియాని కనుగొన్నాము, ఆయన నజరేయుడని. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అంతా మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్ గా మీకు అర్థమవుతుంది. ఆంధ్రే ఏం చేశాడు? సీమోను తన సహోదరుని పట్టుకొచ్చాడు. 41 మేము మెస్సియాని కనుగొంటామని చెప్పాను. యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సియాను మాటకు అభిషక్తుడు అని అర్థము. అక్కడ ఒకటని బట్టి కింద క్రీస్తు. మెస్సియా అన్న క్రీస్తు అన్న ఒకటే. అదేమో హీబ్రూ, ఇదేమో గ్రీక్ అని అర్థం. అలాగే కొంచెం కొంచెం కిందికి రండి. 45వ వచనం. ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలో ఎవని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. సో దట్ ఈస్ హౌ వాళ్ళు యేసును క్రీస్తుగా వాళ్ళు అంగీకరించారు. నీళ్ల ద్వారా. అంటే ఈయన దేవుడు, ఈయన మెస్సయ్య అని బ్యాప్టిజం టైంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. రెండవది రక్తము ద్వారా అంటే అర్థం ఏంటంటే డెత్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించినప్పుడు దేవుడికి రక్తం ఉంటుందా? ఉండదు. అయితే మానవుడు. అందుకని అక్కడ నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా ఇడిచితివి అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ స్ప్లిట్ సెకండ్ ఎప్పుడైతే లోక పాపం అంతా కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మీదకి పడిందో దాన్ని అటోన్మెంట్ అంటారు. పాపము ఆయన మీద కుమ్మరించబడ్డం అటోన్మెంట్. సో ఆ ప్రాయశ్చిత్తం చేయటానికి ఎప్పుడైతే అనేది పడిందో పరిశుద్ధమైన దేవుడు ఏం చేశాడంటే అక్కడ కొద్దిగా బ్రేక్ కనపడుతుంది. వీ డోంట్ నో. యాక్చువల్గా ట్రినిటీలో, త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ వారి మధ్యలో బ్రేక్ అనేది ఎక్కడ కనపడదు. ఒకే దేవుడు ఎందుకంటామంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలోని ఐక్యత ఎంత పర్ఫెక్ట్ ఐక్యత అంటే ముగ్గురు వ్యక్తులుగా కనపడినా కానీ ఒకే దైవత్వము అని అంటాం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని చాలా మంది తిప్పి కొడతారు. అయితే రక్తము ద్వారా అంటే యేసుక్రీస్తు మరణించినప్పుడు అంటే యేసు మానవుడిగా ఉన్నాడు, క్రీస్తు దేవుడిగా ఉన్నాడు. దేవుడికి చావు లేదు, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. అయితే యేసు మానవుడిగా ఉన్నటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చినటువంటి యేసు ఒక బలివలే తను తాను బలిగా అర్పించుకున్నాడు. అయితే యేసు క్రీస్తు మనం విడదీయలేం, ఒకే వ్యక్తి. సో గాడ్ ఈజ్ వన్ పర్సన్. అందుకనే ఇమ్యూటబుల్ అంటే మార్పు లేనివాడు.
సో ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు దేవుని వ్యక్తిత్వం ఎలా ఉందో, మానవుడిగా ఉన్నప్పుడు కూడా దేవుని వ్యక్తిత్వం అదే. సృష్టించబడక మునుపు వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఎటర్నిటీలు కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి వ్యక్తిత్వంలో మార్పు లేదు కాబట్టి యేసుక్రీస్తులో దెర్ ఇస్ నో చేంజ్. ఫిజికల్ గా, ఫిజికల్ నాన్ ఫిజికల్ గా మనం ఇలా చూస్తే దాన్ని చేంజ్ అంటారు. బైబిల్ పండితులు ఏమంటారంటే చేంజ్ అనేది వ్యక్తిత్వంలో రావాలి. నేను వరకుమారనే వ్యక్తిని నేను. నాలో మార్పు రూపాంతరం కలగాలంటే నా వ్యక్తిత్వంలో మార్పు రావాలి. వ్యక్తిత్వం అంటే ఏంటి? వ్యక్తి అంటే మైండ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, విల్ టు డిసైడ్. నా థింకింగ్ ప్యాటర్న్ లో చేంజ్ ఉండాలి. ఎమోషనల్ డిపార్ట్మెంట్, డిసిషన్ మేకింగ్, ఇందులో నాలో వ్యక్తిత్వం వస్తుంది. అది దేవునిలాగా నేను బిహేవ్ చేస్తాను. సో యేసు క్రీస్తు హైపోస్టాటిక్ యూనియన్ అంటాం. అది మనం విడదీయలేం. ఎంత పర్ఫెక్ట్లీ యునైటెడ్ అంటే అంత పర్ఫెక్ట్లీ యునైటెడ్. సెలవులో మరణించినప్పుడు మానవుడిగా మరణించినాడు, మానవుడిగా పాతిపెట్టబడ్డాడు. అయితే దేవుడికి మరణం ఉండదు. ఆయన అందుకనే తన ప్రాణం పెట్టుకోవడానికి అధికారం ఉంది, తీసివేయడానికి అధికారం ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు లేపాడు, తండ్రి అయిన దేవుడు లేపాడు. సో ఇంపార్టెంట్ టాస్క్ వచ్చినప్పుడు ట్రినిటీ యొక్క యాక్టివిటీస్ అక్కడ మనము చూస్తాం అన్నమాట. యేసుక్రీస్తు వారు పుట్టక సందర్భంలో చూస్తాము, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన సందర్భంలో ఆ విషయాలు మనం చూస్తాం. సో అక్కడ విట్నెస్ ఏంటి? 27వ అధ్యాయం 45వ వచనం కనుక మనం చూసినట్లయితే 3 గంటల చిమ్మ చీకటి, ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్ డార్క్నెస్. ఆ తర్వాత బండలు బద్దలైనయట. ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు సమాధుల నుంచి తిరిగి లేచారట. ఇవన్నీ చూసినప్పుడు ఈయన నిజంగా దేవుని కుమారుడని ఒక రోమన్ సెంచూరియన్ ఒప్పుకున్నాడండి. సో ఇది ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు? యేసే క్రీస్తు. ఆయన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడ? నీళ్ల ద్వారా అంటే బ్యాప్టిజం టైంలో, రక్తం ద్వారా అంటే ఆ సెలవులో ఆయన మన పాప పరిహారం కోసం చిందించిన పవిత్రమైన నిర్దోషమైన రక్తం బట్టి. సో అందుకనే ట్రూత్ ఏంటి? జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్ హ్యూమన్, అంటే దైవ మానవుడు. ఈస్ బోత్ గాడ్ అండ్ మ్యాన్. జీసస్ వాజ్ బ్యాప్టైజ్డ్, జీసస్ డైడ్ ఆన్ ది క్రాస్. అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడే, తీసుకోక మునుపు దేవుడే, పుట్టిన దగ్గర నుంచి దేవుడే, ఆయన మరణించినప్పుడు దేవుడే, పునరుద్ధరణ తిరిగి లేచినప్పుడు దేవుడే. దేర్ ఇస్ నో డిస్కంటిన్యూటీ బిట్వీన్ జీసస్ అండ్ క్రైస్ట్ అనే విషయాన్ని ఆ అపోస్తలుడైన యోహాను ఇక్కడ వీళ్ళకి స్పష్టంగా చెప్తున్నాడు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లు, రక్తము. అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటిదంటే కన్విక్షన్స్ చేసే కార్యం పరిశుద్ధాత్మ దేవుని కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పట్టుకొచ్చాడు. ద్వితీయోపదేశకాండం 17:6, 19:15, మత్తయి 18:16, అలాగే యాకో పత్రికలో మనం చూస్తాము, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాము. ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యాన్ని మనం అంగీకరించాలి. అది 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 పాపం చేసినప్పుడు కానీ, లేక లేక క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు కానీ, లేక పెద్దల విషయంలో నేరారోపణ మోపినప్పుడు కానీ, ఈ ఇద్దరు లేక ముగ్గురు ఖచ్చితంగా అవసరము. ఇక్కడ అది ఉంది అని చెప్తున్నాడు. మనుషుల సాక్ష్యం అంగీకరిస్తున్నాం కదా, దేవుని సాక్ష్యం మరీ బలం ఉన్నది. దేవుని సాక్ష్యం కుమారుని గురించి ఇచ్చినది. కానీ తెలుగులో కంటే ఇంగ్లీష్ లో ఇంకా బ్యూటిఫుల్ గా రాస్తారు చూడండి. ఫార్ దేర్ ఆర్ 3 దట్ బేర్ రికార్డ్ ఇన్ హెవెన్, ద ఫాదర్, ద వర్డ్ అండ్ ద హోలీ స్పిరిట్. దీస్ 3 ఆర్ వన్. ఈ ట్రాన్స్లేషన్ తెలుగులో రాదు. ఎందుకు తెలుగులో రాదంటే ఈ ఎర్లీ మ్యానుస్క్రిప్చర్స్, గ్రీక్ ఎర్లీ మ్యానుస్క్రిప్చర్స్ లో లేవు అని తెలుగులో దాన్ని ఎంటర్ చేయలేదు. అదే కింగ్ జేమ్స్ వర్షన్ లో, మీ దగ్గర కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ కనుకుంటే ఇంగ్లీష్ లో ఈ మాటలు కనపడతాయి. ఫర్ దేర్ ఆర్ 3 దట్ బేర్ రికార్డ్ ఇన్ హెవెన్ అంటే టెస్టిమనీ ఫ్రమ్ హెవెన్, టెస్టిమనీ ఆన్ ఎర్త్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. అపోస్తలుడైన యోహాను ఈ తప్పుడు బోధించే వాళ్ళని రెఫ్యూట్ చేయడానికి ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ట్రూత్ అన్నమాట. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోని ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఇదే మాట మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం కూడా మనం చూస్తాం. అక్కడ ఏం చూసామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ట్రూత్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుని బిలీవ్ చేయకుండా ఎప్పుడైతే ఉంటామో అది మనం దేవుణ్ణి అబద్ధికునిగా చేసేది. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షించబడిన వారిలో కన్విక్షన్స్ అబౌట్ ద ట్రూత్, బికాస్ విట్నెస్ ఆఫ్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నాలో
నివసిస్తాడు కాబట్టి ఒక రక్షించబడని విశ్వాసులో మాత్రమే ఇది సాధ్యము. అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు రక్షణ లేని వాళ్ళు, వాళ్ళు విశ్వాసం లేని వాళ్ళు, వాళ్ళు ప్రేమ లేని వాళ్ళు, వాళ్ళు విధేయత లేని వాళ్ళు అని ఈ రచయిత యొక్క తాత్పర్యం. ఆ తర్వాత దైవత్వాన్ని గురించిన సాక్షిలో మరికొన్ని విషయాలు ఏం చూస్తామంటే, దేవుడు మనకు నిత్య జీవము దయచేశాను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేని వాడే. యాంటై క్రైస్ట్ గురించినటువంటి చెప్పిన స్టేట్మెంట్ అది. ఆ తర్వాత మూడవది, దేవునితో సహవాసం చేసే వారికి ప్రమాణం, స్టాండర్డ్ ఏంటిది? 13వ వచనం నుండి కనుక చూస్తే మనకు ఆ వివరాలు అర్థమవుతాయి. దయచేసి చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13 నుండి. దేవుని కుమారుని నామమందు విశ్వసించు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు వ్రాయిచున్నాను. చూశాను, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది అంతే. నేను ఆల్రెడీ దాని గురించిన వివరణ మీకు కొంత ఇక్కడ మీకు 3వ అధ్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఏంటి? దేవుని సన్నిధిలో మనం మనల్ని అనుభవించడానికి మనలో ధైర్యం ఉండాలి. మనలో ధైర్యం ఉండాలంటే దోషారోప వేసే మనస్సాక్షి ఉండకూడదు. అంటే పాపము, అందుకనే సామ్ నంబర్ 68లో అంటాడు, ఆ పాపం అనేది బ్యూటిఫుల్ వర్స్ అండి. అది కూడా ఈ కొన్ని వచనాలు చాలా, అవి మనం ప్రతి ఒక్కరు కూడా కంఠస్థం చేయాలి. సామ్ నంబర్ 68, సామ్ నంబర్ 66 అండ్ వర్స్ 18, 66-18. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మని వినకపోవును. సో నా హృదయంలో లక్ష్యము చేస్తే చాలండి. ఇఫ్ ఐ ఎంటర్టైన్ సిన్, పాపపు ఆలోచన నాలో గనక బ్రూడ్ అంటే అది గూడు కట్టుకొని అది గుడ్లు పెట్టి అది కార్యసాధకం అయ్యే స్థాయి రాకమునిపై దాన్ని తుంచిపడేయాలి. సో ఆ పాపం నన్ను ఏం చేస్తుందంటే దేవునితో సహవాసం చేయకుండా చేస్తుంది. ఆ నాలో గిల్ట్ కాన్షియస్ తీసుకొస్తుంది. అయితే క్రీస్తు రక్తములో కడగబడ్డానికి నేను ఒప్పుకొని విడిచిపెట్టే ప్రయత్నం నేను చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏం చేస్తాడంటే దోషారోపణ వేసే మన సాక్షి తీసివేసి ధైర్యాన్ని నాకు ఇస్తాడు. అప్పుడు నేను ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వెళ్తాను. అప్పుడు 22వ వచనం ఏం జరిగింది? మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల పొందుతున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ఏం అడిగితే అంటే మనకి ఇష్టం వచ్చింది ఫిల్ ద బ్లాంక్స్ కాదు అక్కడ. ఆ పైన ఏంటి? మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. ఆయనకి ఇష్టమైనవి ఏవో, ఇష్టం కానివేవో ఆయన ఆజ్ఞలలో ఉంటుందా. అంటే దేవుడు మనల్ని సంధించినప్పుడు, ఆయన తన లేఖనాన్ని నాకు తెలియపరిచినప్పుడు, ఆయన ట్రూత్ లో ఆయనకి ఇష్టమైంది ఏంటి, ఆయన చిత్తం ఏంటి అనేది నాకు తెలియపరుస్తాడు. అప్పుడు నేనేం చేయాలంటే నా చిత్తం కాకుండా ఆయన చిత్తాన్నే నా చిత్తంగా భావించి, అయ్యా ఇది నీ చిత్తము కనుక నేను అదే నెరవేర్చమని నేను కోరుతున్నాను అని అడగాలి. ఎగ్జాక్ట్లీ అపోస్తలులు అలాగే ప్రార్థన చేశారు. 4వ వచనం చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో వాళ్ళని బెదిరించారు. నువ్వు యేసుక్రీస్తుని గురించి చెప్పడానికి వీల్లేదు, బెదిరించారు. బెదిరిస్తే వాళ్ళు ఏం చేశారు? తమ స్వజనుల యుద్ధకు వచ్చిరి అని రాయబడింది 23వ వచనం. వారు విడుదల నుండి తమ స్వజనుల యుద్ధకు వచ్చారు. వచ్చి ఏం చేశారు? అప్పుడు వాళ్ళు చేసినటువంటి మాట 24వ వచనం. వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. ఏమని మొరపెట్టారు? నాదా, నీవు భూమిని, ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును చేసిన వాడు, అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలందరికీ వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించినవి. సామ్ నంబర్ 2లో చెప్పిన మాటని వీళ్ళు తీసుకొచ్చి ఏం చేశారంటే, నువ్వు ఆల్రెడీ సామ్ నంబర్ 2లో మా పితడైన దావీదు ద్వారా నువ్వు సెలవిచ్చావు, ఇదిగో వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి 27:8, ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను, వాటన్నిటినీ చేయుటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులను, ఇశ్రాయేలీయులను ప్రజలతో ఈ పట్టణం ముందు నిజముగా కూడుకున్నది. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూసి
రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలను మహత్క్రియలు చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. అప్పుడు వెంటనే 31 వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై భాషలు మాట్లాడడం రాయలేట దేవుని వాక్యం ధైర్యంగా బోధించిరి. దట్స్ అ పాయింట్. సో ఆయనతో సహవాసం చేసే వాళ్ళకి ప్రమాణం ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేసినప్పుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు. ఆయన ఇష్టం నాకు తెలియజేస్తాడు. ఆయన ఇష్టాన్ని నా ఇష్టంగా చేసుకొని దాన్ని మళ్ళా ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని చిత్తానుసారంగా అడగాలి. కన్విక్షన్స్ బేస్డ్ ఆన్ స్క్రిప్చర్స్. ప్రార్థన చేయడానికి ధైర్యం ఉండాలి. దోషారోపణ వేసే మనసాక్షి పోవాలి. అప్పుడు దేవుడు వేటిని అనుగ్రహిస్తాడో మనకు తెలుస్తుంది. ఇది ప్రార్థన గురించినటువంటి వివరణ. ఆ తర్వాత ఇంకేమంటాడు చూడండి, ఎంత స్పష్టంగా రాశాడో. మళ్ళా చదువుతాను 14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయననివి వేడుకునినవి మనకు కలిగి ఉన్నవి నమ్ముదు. అందుకనే పొందుకొని ఉన్నాము తండ్రి అని కొంతమంది ప్రార్థన చేస్తారు. దట్స్ అ కరెక్ట్ ప్రేయర్. ఎప్పుడది? ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడే. ఆయన చిత్తము స్పష్టంగా గ్రహించకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా చేసి అది ప్రార్థన అనుకుంటే పొరపాటే. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవునితో సహవాసం, అన్యోన్య సహవాసం ఉన్నప్పుడే ఆయన వెలుగును ఆయన మన మీద పెడతాడు. మొదటి అధ్యాయంలో మనం దాని గురించిన వివరణ మనం చూస్తాం. ఆ తర్వాత 16వ వచనం, సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనును. మరణకరము కాని పాపం రెండు ఉంటాయి. ఒకటేమో మరణకరము కాని పాపము, మరొకటేమో మరణకరమైన పాపం. సో మరణకరము కాని పాపము, మరణకరమైన పాపం. మరణకరమైన పాపం అంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ లేదన్నాడు. పాప క్షమాపణ లేదంటే అది మరణకరమైన పాపం అవ్వాలి. ఆ తర్వాత అసలు పాపం అంటే ఏంటి నిర్వచించాలంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు ఒప్పుకొని చేసిను అని అన్నప్పుడు అక్కడ పాపం అంటే ఏంటో నిర్వచనం చాలా బ్యూటిఫుల్ ఇస్తారు చూడండి. నేను చదువుతాను 16వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. 8వ వచనం. 19వ వచనం, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపం గూర్చి. ఏంటి పాపం అంటే? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవటమే పాపం. మరి విశ్వాసం ఉంచకపోతే వాడు మరణిస్తాడు కదా, అంటే వాడి పాపమును క్షమించబడవు కదా, అది మరణకరమైన పాపం కదా. సో ఆ లాజిక్ లో మనం ఆలోచిస్తే ఇంకో బైబిల్ పండితులు స్కాలర్స్ ఏమంటారంటే అపోస్టసీ. అపోస్టసీ అంటే అర్థం ఏంటంటే రక్షించబడిన తర్వాత మళ్ళా వెనకంజ వేసి, అది హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆ క్షమించబడ్డానికి, పరిహారం పొందడానికి దోహదమైనటువంటి ఆ రక్తమును కాళ్లతో తొక్కి క్షమించడానికి సిద్ధమైన యేసు ప్రభు, తన ప్రాణాన్ని మన కొరకు ప్రాణంగా పెట్టి ప్రేమించిన యేసు ప్రభును ఆయన్ని కాళ్ళతో దన్ని ఆయన్ని మరలా సిలువ వేయడానికి చేస్తే కుదరదు. వి విల్ పే ఫర్ ఇట్. సో కాబట్టి మరణకరమైన పాపము, మరణకరం కాని పాపము రెండు ఉన్నాయి. సో దేవునితో సహవాసం చేసే వారికి ప్రమాణం ఉంది, స్టాండర్డ్ ఉంది. రిటన్ ఇన్ ద బైబిల్, ఎన్లైటన్ బై ద హోలీ స్పిరిట్ అండ్ మారల్ ప్యూరిటీ, దాన్నే బోల్డ్నెస్ అండి. సో మరణకరమైన పాపము, మరణకరమైన కాని పాపం అంటే మరణకరమైన పాపం గురించి ప్రార్థన చేయమని నేను చెప్పట్లేదు అని చెప్పడానికి పాయింట్ చెప్పాడు ఇక్కడ. అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఆయన చెప్తున్న పాపం అదే. నేను చదువుతాను చూడండి. తన సహోదరుడు అంటే రక్షించబడిన వాడనా? ఎస్. తన సహోదరుడు మరణకరం కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అందుకనే యూదా పత్రికలో తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాల్లో ఉన్నవారిని సైతము అగ్నిలో నుంచే లాగినట్టుగా లాగాలి అని. అందుకనే ఎదురాడ వారికి ఆ సత్యమును స్పష్టంగా చెప్పే సామర్థ్యం ఉన్నవాడినే నాయకుడిగా ఎంచుకోమంటాడు. ఒక ఒక సంఘ పెద్దకి ఉన్న ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే టీచింగ్ అనే గిఫ్ట్ ఏ లెవెల్లో వాళ్ళకు ఉంటుందంటే ఎదురాడే వారికి ఒకవేళ మారు మనసు చేస్తాడేమో, సాతాను ఇష్టం నుండి ఉరి నుండి తప్పిస్తాడేమో అంటే ఆ లెవెల్లో వాక్యం చేత కన్విక్షన్స్ చేయాలి ఒక వ్యక్తి.
అలాగే ప్రార్థన చేయాలి అని మరొక వ్యక్తి, రెండు రకాల విషయాలు మనం చూస్తున్నాం. సో ప్రార్థన అంటే ఈ ఓన్లీ లీడర్స్ కెన్ డూ, నాట్ ఆల్ కెన్ డూ. ఎందుకంటే కొన్ని కొన్ని మొండి వాదనలు వేసి అజ్ఞానంతో, అంటే ఆనెస్ట్ సీకర్స్ గురించి మాట్లాడుతున్నాం. కొంతమంది డెలిబరేట్ గా, మరణకరమైన పాపం ఏంటంటే డెలిబరేట్ గా నీకు తెలిసి యేసుక్రీస్తు రక్షకుడుని తెలుసు, పాప క్షమాపణ ఇస్తాడని తెలుసు, ఎదురాడితే నరకం తప్పదని తెలుసు, దేవుడు తీర్పు ఉందని తెలుసు, తెలిసి తెలిసి బురద జల్లి కంప్లీట్ గా వ్యతిరేకంగా ఆ ఆ, దేవుని ఆత్మ ద్వారా చేసే కార్యాన్ని, అది అపవిత్రాత్మకు, అది అది దేవదూషణ గనక కడితే అది మరణకరమైన పాపం. యశ్ప్రభు అన్నాడు కదా, ఏ కాంటెక్స్ట్ లో అన్నాడు? బయల్జెబూలు వలన ఈయన దయ్యాలను వెలగొడుతున్నాడు అన్న కాంటెక్స్ట్ లో అన్నాడు మాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక వ్యక్తికి యేసుక్రీస్తు పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు అంటానికి ఒక గ్రేటెస్ట్ రుజువు ఏంటంటే ఆ మనిషి ఇంకా బతుకుంటాడు. మరణకరమైన పాపం అంటే ఉజ్జా చనిపోయాడా లేదా, అది మరణకరమైన పాపం అంతే. అంటే డెత్, అంటే వాడి తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా, ఐ డోంట్ నో. బట్ జడ్జ్మెంట్, అననీయ సప్పీరులు ఉన్నారు, జడ్జ్మెంట్ వచ్చింది, వాళ్ళు నరకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారా, దట్ ఇస్ నాట్ మై బిజినెస్ టు ఆన్సర్. బట్ దట్ ఇస్ ఎ జడ్జ్మెంట్. బట్ దే ఆర్ డెఫినెట్లీ బిలీవర్స్. సో కాబట్టి మరణకరమైన పాపం, మరణకరమైన కాని పాపం అనే గురించి ఎక్కువ ఆలోచించకుండా, ఒకటి ఏంటంటే క్షమిస్తాడు, మనిషి బ్రతికున్నా అంటే ఇంకా వాడికి అవకాశాలు ఉన్నాయి, మారు మనసు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మనం అందుకనే ఈ దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని పడకకి ఎక్కిస్తాడు, ఎక్కించి బాగా ట్రైనింగ్ ఇస్తాడు, చివరి వరకు కూడా ఛాన్స్ ఇస్తాడు. అప్పుడు కూడా వాళ్ళు పశ్చాత్తాపడుతుంటే దట్స్ ఇట్, దట్స్ ఇట్. ఆ తర్వాత దేవుని మూలంగా పుట్టినవాడు కూడా పాపము చేయడని ఎరుగుదము, దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్నాడు కనుక దుష్టుడు ముట్టాడు. ఈ టూ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దుష్టుడు నన్ను ముట్టకుండా నేను చుట్టూ భద్రం చేసుకోవాల్సిన బాధ్యత నాది. నేను ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని నన్ను కాపాడాలంటే కుదరదని నేను మళ్ళా చెప్తున్నాను. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, దేవుని మూలంగా పుట్టినవాడు అంటే రక్షించబడిన వాడు, మార్మోన్స్ పొందినవాడు, తిరిగి జన్మించిన వాడు తను భద్రం చేసుకున్న సంఘం ఇచ్చింది అందుకే. దేవుడు ఎందుకు సంఘాన్ని ఇచ్చాడు? సంఘంతో సహవాసం చేస్తున్నప్పుడు తను భద్రం చేసుకుంటాడు. తన బలహీనమైన ఏరియాస్ ఏంటో, తన తన అంటే ఈజీలీ ప్రోన్డ్ ఏరియాస్ అంటారు కదా, ఈజీలీ అంటే డెలికేట్ ఏరియాస్, సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. కొంతమంది వ్యభిచార విషయంలో చాలా డెలికేట్గా ఉంటారు. కొంతమంది ఆ, అహం విషయంలో, లేకపోతే గర్వం విషయంలో, లేకపోతే ప్రైడ్ విషయంలో, లేకపోతే అసూయ విషయంలో, ఓరవలేనితన విషయంలో, కొంతమంది తిండి విషయంలో, కొంతమంది సోమర్థన విషయంలో. దెన్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సిన్స్, 7 డెడ్లీ సిన్స్. దాని మీద అట్లీస్ట్ కొద్దిగా వర్క్ చేస్తే, సో ఏదో ఒక విధంగా పాపము, సాతాను యొక్క ప్రణాళిక ఏంటంటే నేను పాపం చేస్తే, అదే కదా బిలాం చేసిన పని సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో, వాళ్ళు దేవుడు వాళ్ళని శపించడు, దేవుడు వారిని ఆశీర్వదించినాడు, వీడు శపించలేడు. ఏం చేశాడు? మోయాబు స్త్రీలతో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు స్త్రీలు పిలిచారు, డాన్స్ ప్రోగ్రామ్ వేసి ఉండొచ్చు బహుశా. వాళ్ళు పోయారు, వాళ్ళతో వ్యభిచారం చేశారు, వాళ్ళ దేవతలు మొక్కారు, తెగులు వచ్చింది, దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీద పడింది. సో సాతాను ఎప్పుడు కూడా ఒక విశ్వాసిని పనికిరాని దద్దమ్మగా ఎప్పుడు చేస్తా అంటే పాపం చూపిస్తాడు. ఎంత సీనియర్స్ అయినా, ఎంత అద్భుతమైన భక్తులైనా కానీ ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు తాను భద్రం చేసుకోవాల్సిందే. వారి బలహీనతలను బట్టి ఒక సీనియర్ మెంటార్ ఉండాలి, ఒక ప్రేయర్ పార్ట్నర్ ఉండాలి, ప్రార్థన చేయాలి, సహవాసంలో ఏ బలహీన ఏరియాస్ లో చుట్టూ చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఒక 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 చుట్టూ ఒక వలయం పెట్టుకొని కేర్ఫుల్గా ఉన్నాడు. సాతాను ఏమీ చేయలేడు. నీవు వాడికి అవకాశం ఇస్తే తప్ప వాడు మన జోలికి రాడు. ఈ విషయం బాగా గుర్తుపెట్టండి. దుష్టుడు ముట్టడు. దట్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. రక్షించబడిన వారు పాపము చేయటంలో ఆనందించరు. ఒకవేళ పాపము చేయడంలో ఆనందిస్తున్నారంటే సంథింగ్ ఈ సీరియస్లీ రాంగ్. రక్షించబడిన వారు పాపము నుండి బయట పడడానికి ప్రయత్నం చేస్తారు, పాపములో కొనసాగరు. పంది బురదలో తున్నట్టు ఒక గొర్రె బురదలో పడితే ఎంజాయ్ చేయలేదు, బయటకు వస్తుంది. సో దాన్ని బట్టే అసలు రక్షించబడ్డారా లేదా అనేది మనకు క్లియర్ గా మనకు అర్థమవుతుంది. మరలా చదువుతాను. దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడం నేర్పుదును. ఒకవేళ పాపం చేస్తే తప్పనిసరిగా బయటపడతాడు. దాని గురించి ఆల్రెడీ మనం 2వ అధ్యాయంలో చూసాం, 3వ అధ్యాయంలో చూసాం. మరలా ఇక్కడ ఒక కొత్త పాయింట్ ఏం చెప్తున్నా అంటే, రచయిత అపోస్తలుడైన యోహాను, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు. వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్, వి నీడ్ టు వర్క్ ఆన్ దిస్. అంతేగాని శత్రువు శోధించాడు, అపవాది శోధించాడు, నా తప్పు లేదు, వాళ్ళు వీళ్ళని అనొద్దు.
డోంట్ సే దట్. అందుకనే శోధన పాపం కాదు కానీ, అందుకని యాకోబు పత్రిక చాలా బ్యూటిఫుల్ గా అంటాడు. ఏమంటా అంటే లస్ట్ అంటాడు. లస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అంటే, ఈ లస్ట్ ఏం చేస్తుందంటే, నేను చదివి వినిపిస్తే చాలా బాగుంటుంది. నేను వర్బాటం, దేవుని వాక్యము వర్బాటంగా ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందో యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు చాలా చక్కగా చెప్పాడు. ఏమన్నాడు? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడే శోధించబడను. శోధన ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సేన్, బట్ శోధన పాపం చేయడానికి దోషిస్తుంది. ఏమవుతుంది? దురాశ గర్భము ధరించి పాపము కనగా. దురాశ గర్భం ధరిస్తుంది. ఈ దురాశను గర్భం ధరించనీయకుండా చేయాలి. గర్భం ధరించకుండా ఈ టు టేక్ ఎవ్రీ కేర్, తను తాను భద్రం చేసుకోవాలి. టు లవ్ గాడ్ ఈస్ టు హేట్ సిన్, టు లవ్ సిన్ ఈస్ టు హేట్ గాడ్. దట్స్ ఇట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీద కొంచెం వర్కౌట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. మరలా చదువుతున్నాను. దేవుని మూలంగా పుట్టిన వాడెవడు పాపము చేయడం ఎరుగుదము, దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుని గనక దుష్టుడు వాణ్ణి ముట్టము. చివరిగా ముగింపు, కంక్లూషన్. మేబీ నేను ఆల్రెడీ 7 minutes ఎక్స్ట్రా తీసుకున్నాను. మేబీ అనదర్ 3 minutes తీసుకుని నేను ముగించేస్తాను. 18th వర్స్ నుండి మనకి చివరి వరకు కంక్లూజన్ రిమార్క్స్ అనమాట. అందులో ఆల్రెడీ 18th వర్స్ మనం చూసాము. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము, కింద దుష్టుని ఎందు పడి ఉన్నదనియు. బట్ గాడ్ ఇస్ సావరెన్. దేవుని సెలవు లేకుండా సాతాను ఏమీ చేయలేడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. సో కాబట్టి దేవుని సంబంధివా లేక దుష్టుని సంబంధివా, 2 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఏ సంబంధి అనేది మనం చూసుకోవాలి. 20వ వచనం, మనం సత్యవంతుడైన వాని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుతాం. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కన్విక్షన్స్ కానీ, పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపించడం కానీ. మళ్ళా చదువుతాను. మనం సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి, అంటే యేసుక్రీస్తు వారు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. వివేకం అంటే అండర్స్టాండింగ్. నాలెడ్జ్ వేరే, వివేకం వేరే. వివేకం అంటేనేమో అండర్స్టాండింగ్, అంటే ఇన్సైట్స్ ఆఫ్ ద నాలెడ్జ్. నాలెడ్జ్ అంటేనేమో జస్ట్ ఇన్ఫర్మేషన్, ఒట్టి ఇన్ఫర్మేషన్ కాకుండా ఇన్ఫర్మేషన్ వెనక ఉన్నటువంటి డీప్ ట్రూత్స్, ఇన్సైట్స్ అనమాట. పారబుల్స్ చెప్పాడు, అర్థం కాలేదు శిష్యులకి. శిష్యులు వచ్చి మళ్ళీ అడిగారు, మళ్ళీ దాన్ని అలా వివరించాడు. విత్తనము దేవుని వాక్యము, 4 రకాల స్థలాలు ఉంటాయి. సో అట్లా దేవుడు, అది ఆ వివేచన, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక రక్షించబడని విశ్వాసికే సాధ్యమవుతుంది కానీ అది దుష్టుని సంబంధికి తెలియదు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చూడండి. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చాలా మంది వేసే ఛాలెంజ్ అంటే, బైబిల్లో యేసు ప్రభు ఎక్కడ చెప్పాడు ఆయనే దేవుడని చూపించండి అని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు కదా. ఇదిగో ఇక్కడ ఉందిగా, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా విగ్రహములు జోరికిపోకుండా జాగ్రత్త. లాస్ట్ స్టేట్మెంట్ అన్న, చిన్నపిల్లలారా విగ్రహములు జోరికిపోకుండా. ఎన్ని మాటలు చెప్పాడండి, ఎన్ని మాటలు చెప్పాడండి. విగ్రహం జోలికి పోవద్దు అన్నాడు. సో వెరీ వెరీ కేర్ఫుల్. ప్రతి విశ్వాసి కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. లోకమును జయించుటకు అవసరమైన మూలాల గురించి చూసాం. యేసుక్రీస్తు దైవత్వం గురించిన సాక్ష్యం గురించి చూసాం. ప్రార్థనలకు ప్రమాణము చూసాం. ముగింపు హెచ్చరికలు చూసాము. సో యేసుక్రీస్తు దైవత్వం, జీవము, వెలుగు, సత్యము, నీతివంతుడు, నమ్మదగిన వాడు, పవిత్రుడు యేసుక్రీస్తు, దేవుని కుమారుడు, ప్రేమ. అంటే యేసుక్రీస్తు దైవత్వం గురించి చెప్పబడినటువంటి ఆరోపణలు కానివ్వండి, అట్రిబ్యూట్స్ కానివ్వండి, లేక టైటిల్స్ కానివ్వండి, లేక స్వభావం కానివ్వండి, 1 యోహాను పత్రికలో రాయబడినవి. సో ఆయన లోకరక్షకుడు, ఆయన ప్రాయశ్చిత్తం చేస్తాడు, ఆయన శాంతికరమై ఉన్నాడు. 2వ అధ్యాయం చూసాం. దీన్ని బట్టి సత్యాన్ని గ్రహిస్తాము. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలో ఉంది. 2వ అధ్యాయం ఆ విషయం మనం చూస్తాం. దాన్ని బట్టి పాపపు ఒప్పుకోలు, పాపక్షమాపణ, తను భద్రం చేసుకోవటం, పాపంలో కొనసాగకుండా ఉండటం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా తేడా వస్తే న్యాయవాది ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. విశ్వాసులతో సహవాసం చేయాలి. ఎలా చేస్తాము? ప్రేమిస్తాము. అబద్ధ బోధకులను గ్రహించే అకృప దేవుడు ఇస్తాడు. దేవునితో సహవాసం చేస్తాము. దేవుని ఎరుక, ఆయనకు విధేయత చూపడం, దేవుని ప్రేమించడం. వారిని జయించున్నాము. లోకం అంటే వ్యవస్థ, శరీరాశ, నేత్రాశ, జీవపడము. లోకములో ఉన్నవాడంటే అపవాది, దుష్టుడు, క్రీస్తు. రెండవ రాకడ నిరీక్షణ, సిద్ధపాటు ఉంటుంది. దేవునితో సహవాసము, విశ్వాసంతో సహవాసము, ప్రార్థన అనేది. దీంతో
మనము 5వ అధ్యాయాన్ని కూడా మనము కంప్లీట్ చేశాం. హోప్ దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనల్ని దర్శించాడని, దేవుడు ఖచ్చితంగా ఈ మొదటి యోహాను పత్రిక ద్వారా మనం బ్లెస్ అయ్యామని నేను ఆశిస్తున్నాను. ఈ వాక్య భాగం ద్వారా ఏదైతే నేర్చుకున్నామో వాటిని మళ్ళా దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఈ వాక్యాన్ని మనం అన్వయించుకోవడానికి మనం ఖచ్చితంగా మన వంతుగా మన ప్రయత్నం చేయాలి. చాలా ఓపికగా విన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్.